హలో, ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ బ్రదర్, బాగున్నారు కదా? బాగున్నాడు పాస్టర్ గారు. మా పాప పెళ్లి సంబంధం సంగతి ఏం చేశారు? చంపేస్తున్నాడండి బాబు. చూద్దామండి, ఈ మధ్య కాస్త బిజీగా ఉండి వీలు పడలేదు. ఈ బిజీ తగ్గానే నేనే మీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఏదైనా ఒక మంచి సంబంధం కాస్త తొందరగా చూసి పెట్టండి పాస్టర్ గారు. ఓకే బ్రదర్, తప్పకుండా ఉంటాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ పాస్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ జంజాటాలన్నీ ఎందుకు? మధ్యవర్తులు లేకుండా మీ కుటుంబానికి తగ్గ, మీకు పరిపూర్ణంగా నచ్చే, మీరు కోరుకునే సంబంధం కుదుర్చుకోవడం ఇప్పుడు ఆరాధన మ్యాట్రిమోనీ ద్వారా ఎంతో ఈజీ. 7702-37707 నంబర్లో ఆరాధన మ్యాట్రిమోనీకి ఫోన్ చేయండి. దీంతో మీ ఇంట్లో పెళ్లి పనులు మొదలైనట్టే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో ఆరాధన టీవీ ఛానల్ తరపున ఈ ప్రత్యేకమైనటువంటి యొక్క కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రత్యేకముగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. ఆరాధన టీవీ ఛానల్ ద్వారా అనేక సంవత్సరాలుగా వివిధమైనటువంటి కార్యక్రమాల్ని సమాజ శ్రేయస్సు కోరి, క్రైస్తవ బిడ్డల యొక్క క్షేమం కోరుకొని, వారి ఆత్మీయ అభివృద్ధి కొరకు అనేకమైన కార్యక్రమాలని మేము పరిచయం చేస్తున్నాం. వాటిల్లో ఒకటి matrimonial.com, ఆరాధన టీవీ matrimonial.com. ఈ విషయంలో మేము మీ ముందుకు వచ్చి ఉన్నాము. కొన్ని విషయాలను మీతో మాట్లాడుతూ, మేము మా యొక్క మాట్లాడుకున్నట ద్వారా కొన్ని విషయాలను మీకు తెలియచెప్తూ ఉండడం కొరకు ఈ రోజున మీ ముందుకు వచ్చినటువంటి వారిలో మొట్టమొదటిగా నా ప్రక్కన కూర్చున్నటువంటి యొక్క సహోదరి డాక్టర్ కె రాధా మాథ్యూస్ గారు. కోర్స్ చాలా మందికి తెలిసే ఉండి ఉంటారు. సిస్టర్ గారు మరి సామాజిక సేవా పరిచర్యలో ఉంటూ, మరి ముఖ్యంగా స్త్రీ సంక్షేమం కొరకు, వారి యొక్క హక్కుల కొరకు పోరాటాలని సాగిస్తూ, మరి ఈ యొక్క స్టేట్ మహిళా ఫోరం తరపున వారు ఒక ప్రత్యేకమైన ప్రాతినిధ్యాన్ని వహిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి ముఖ్యంగా ఏఐసిసికి ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ గా కూడా వారు ఉన్నారు. సిస్టర్ రాధా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అదే సమయంలో రాధా గారిని అందరూ కూడా రాధక్క అని అంటూ ఉంటారు కనుక నేను కూడా ప్రేమతో అక్క అని పిలుస్తున్నాను కనుక ఈ సమయంలో వారిని పరిచయం చేస్తూ డాక్టర్ రాధక్క గారు మన మధ్యలో ఉండటం, ఈ రోజు మన మధ్యకి రావడం చాలా సంతోషం. ఈ సమయంలో మరి ఆరాధన టీవీ ఛానల్ తరపున మన ఆరాధన matrimonial.com అనేటువంటి విషయాన్ని టెక్నీషియన్ గా కంప్యూటర్ లో, వెబ్సైట్ లో పెట్టి మనందరికీ వీటిలో పరిచయం చేసినటువంటి బ్రదర్ సునీల్ గారు మన మధ్యలో ఉన్నారు. థ్యాంక్ యూ బ్రదర్, చాలా సంతోషం. నమస్తే అండి. అలాగనే మరి తల్లిదండ్రులు అనేటువంటి వారందరూ, మీ తల్లిదండ్రులుగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరి పక్షముగా దేవుని యొక్క సేవా పరిచయలు ఉంటూ అనేక సంవత్సరాలుగా సువార్థికునిగా అనేక సంఘములను స్థాపించినటువంటి వారిగా హైదరాబాద్ ఉప్పల్లో దేవుని యొక్క సేవా పరిచర్య చేస్తున్నటువంటి ప్రియ సహోదరులు, ఒక కుమారుణ్ణి, ఆ కుమారుని యొక్క వివాహ విషయంలో మన ఆరాధన ఈ matrimonial.com అనేటువంటి దానిని సంప్రదింపులు చేసి మాతో పరిచయం అయినటువంటి ఒక తండ్రి, పెళ్లి కుమారుని యొక్క తండ్రి, పెళ్లి కుమారులకే కానివ్వండి, పెళ్లి కుమార్తెలకే కానివ్వండి, ఒక తండ్రిగా మరి ఇక్కడ ఎలాగున రప్పించి ఉన్నాం కనుక వారు ఆ బిడ్డల పక్షంగా మాట్లాడడానికి మన మధ్యలోకి వచ్చినటువంటి డాక్టర్ జి ఆర్యరావు గారు. చాలా వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఆర్యరావు గారు, చాలా సంతోషం. ఈ సమయంలో మనం డిస్కషన్ లోనికి వెళ్ళేటువంటి దానికి ముందుగా ఈ విషయాలన్నింటినీ కూడా మనం ఆలోచించే దానికి ముందు దేవుని యొక్క వాక్యంలో నుంచి దైవ సేవకునిగా, అభిషక్తునిగా 2 మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పౌలు భక్తుని ద్వారా, ఈ గ్రంథకర్త ద్వారా తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను పానుపు నిష్కల్మషమైనదిగాను ఉండవలెను. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను ఉండవలెను. పానుపు అది కూడా నిష్కల్మషమైనటువంటిదిగా, కల్మషం లేకుండా మంచిగా పవిత్రమైనటువంటిదిగా ఉండవలెను అని వాక్యం సెలవిస్తుంది. ఈ సందర్భంలో మనం ఆలోచిస్తే, ఈవెన్ ఇన్ ద బిగినింగ్, ఆదిలో దేవుడు ఆదాముని చేసినప్పుడు ఆదాముని ఒంటరిగానే ఒక పురుషునిగా, పురుషుడు స్త్రీ అనేటువంటి రీతిలో ఉన్న ఒక వ్యక్తిగా దేవుడు చేసి ఉన్నారు. ఈ మానవుడు కంప్లైంట్ చేయలే, దేవుడా నేను ఒంటరిగా ఉన్నాను, నాకు తోడు లేరు, నాకు సాటైన సహకారం లేరు అని మానవుడు చెప్పలే. కానీ దేవుడి ఆలోచన చేసి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహకారిని, అంటే ఏ సూటబుల్ హెల్ప్ మీట్ అని ఉంటుంది ఇంగ్లీష్లోని.
అనగా మరీ ఏదో ఆనించి వేసేటట్టుగా పాదాల కింద పెట్టుకోవడానికి కాదు, లేకపోతే మరీ నెత్తినెక్కించుకొని ఏదో తల మీద అజమాయిషీ చేసుకునేటువంటి విధంగానే కాదు, కానీ ఒక సాటి అయిన సహకారిగా ఉండాలని చెప్తూ ఆదికాండం 2వ అధ్యాయము 22వ వచనం దగ్గర ఏమంటాడంటే, దేవుడైన యెహోవా ఆమెను అతని యొద్దకు తీసుకొని వచ్చాను. ఇట్ ఈస్ గాడ్ who brought forth that woman unto this man. దేవుడే ఆ యొక్క స్త్రీని ఆ పురుషుని దగ్గర తీసుకొని వచ్చాడు. ఈ రోజుని స్త్రీలరా మన ఆరాధన టీవీ ఛానల్ మీ కొరకు ఈ యొక్క స్థానాన్ని ఇక్కడ ప్లే చేస్తున్నటువంటి యొక్క విషయాలు ఏంటంటే, ఒకవేళ మీ అంతటా మీరు వెతుక్కోలేకపోవచ్చు, మీ అందరూ మీరు ప్రయత్నాలు చేయవచ్చు, మధ్యవర్తులను ఎవరెవరో పెట్టుకొని తీరా వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏదో మనకి లోక సామెత ఉన్నట్లుగా 1000 అబద్ధాలు ఆడినా సరే ఒక సంసారాన్ని, ఒక కుటుంబాన్ని, ఒక పెళ్ళనేటువంటి చేయాలనేటువంటి రీతిగా. సో ఎవరు ఏం చెప్తున్నారో మనకు తెలియకుండా ఉంటున్నటువంటి ఈ పరిస్థితులలో మధ్యవర్తి యొక్క ప్రమేయం లేకుండా మన ఆరాధన matrimonial.com అనేటువంటి ఈ కార్యక్రమం అనేటువంటిది ఏ రీతిగా జరిపించాలో ఈ విషయాన్ని మీకు పరిచయం చేయడానికి ఒక ప్రత్యేకమైన శైలిలో వెళ్తుంది మన ఆరాధన matrimonial.com. మధ్యవర్తి అక్కర్లే, దేవుడే మన మధ్యవర్తి. ఆ దేవుడు ఆమెను తీసుకుని వచ్చినట్లుగా మీ ముందుకి తీసుకుని వచ్చి ప్రజెంట్ చేస్తున్నాం ఈ ఆరాధన matrimonial.com అనేటువంటి దానిలోని. ఇదే సమయంలో మరి ఒక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ గ్రంథం ఆదిలో వివాహాన్ని గురించినటువంటి యొక్క విషయాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథం యొక్క చివరిలో అనగా ప్రకటన గ్రంథం అనేటువంటి యొక్క గ్రంథంలో కూడా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఏ విధంగా వ్రాయబడినది అంటే, ఒక గొర్రె పిల్ల యొక్క వివాహమును గురించి ప్రభువైన యేసుక్రీస్తు వారే ఒక పెళ్లి కుమారుడిగా ఉంటుండగా ఆయన కొరకు సిద్ధం చేయబడినటువంటి ఒక పెళ్లి కుమార్తె, ఆయన కొరకు సిద్ధం చేయబడినటువంటి ఒక భార్యను గురించి, వివాహోత్సవ సమయాన్ని గురించి అద్భుతమైనటువంటి రీతిలో బైబిల్ గ్రంథం చెప్తుంది. సో టోటల్ గా బైబిల్ గ్రంథం యొక్క ఆదిలో అలాగనే అంతంలో, ఆది కాండములో, ప్రకటన గ్రంథములో ఈ రెండింటిలో కూడా మనం చూసినట్లయితే బైబిల్ అంతట్లో కనబడుతున్నటువంటిది వివాహ బంధాన్ని గురించి. సో ఈ సమయంలో మరి మన యొక్క ఆరాధన టీవీ ఛానల్ తరపున మేము ఏర్పాటు చేస్తున్న వివిధమైన ఫ్యాసెట్స్ లో ఒకటి ఆరాధన matrimonial.com. ఈ విషయాల గురించి ఇందాక నుంచి బహుశా మీరు కొంతమంది అనుకుంటున్నారు కదా, ఏంటండి ఆరాధన matrimonial.com అన్నారు, ఇదేంటండి అని చెప్పేసి కొంతమంది తెలియక మీరు బహుశా ఆలోచిస్తున్నారు కదా, ఈ మ్యాట్రిమోనియల్ ఏంటి, పెళ్లి గురించి అన్నారు ఏంటి అని చెప్పేసి మీరు ప్రశ్న వేసుకున్నారు. అందుకనే మీ అందరికీ వివరించాలని ఈ ఆరాధన matrimonial.com అనేటువంటి కార్యక్రమానికి టెక్నీషియన్గా ఆరాధన టీవీ ఛానల్ తరపున వీటిలన్నిటిని మనకి కంప్యూటర్లో పెట్టి మీ అందరికీ అందుబాటులో ఉంచినటువంటి సహోదరులు సునీల్ గారిని మనం అడుగుదాం. బ్రదర్ సునీల్ గారు, చాలా సంతోషం ఈరోజు మీరు సమయం పెట్టుకొని ఈరోజు మన ఆరాధన టీవీ ఛానల్ యొక్క స్టూడియోలోకి మీరు వచ్చినారు. చాలా మంది వివాహ బంధాల విషయాలలో పాపం ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడో వెతుకుతున్నారు. మునుపటి రోజుల్లో కాలి చెప్పులు అరిగిపోయాయంట వివాహ సంబంధాల కొరకు వెతకాలంటే. సో అంత రీతిగా పాపం ఇప్పుడు కూడా ఈ టెక్నాలజికల్గా ఇంత పెరిగిన కాలంలో కూడా ప్రజలు వెతుకుతూ ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు ఆరాధన matrimonial.tv.com ద్వారా, వీటి ద్వారా ఆరాధన matrimonial.com అనేటువంటి దాని ద్వారా మీరు ఏం చేస్తున్నారు, ఏ విషయాలు మీరు పరిచయం చేస్తున్నారు, మీరు వివరంగా చెప్తారా మన వాళ్ళకి? ఓకే, ఫస్ట్ ఆరాధన matrimony.com ఎందుకు అని. ఓకే, ఎందుకంటే ఫస్ట్ ఆరాధన టీవీ ప్రమోట్ చేస్తుంది దీన్ని, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండ్. ఓకే, సో ఆరాధన టీవీ చెప్పినప్పుడు అంటే మనకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఆరాధన టీవీ అంటే వీ హ్యావ్ ద బ్రాండ్ క్రియేటెడ్ ఆల్రెడీ అండ్ పీపుల్ ట్రస్ట్ ఆరాధన టీవీ. సో దట్ ఈస్ హౌ ఫస్ట్ వై అంటే బికాస్ ఇట్ ఈస్ ప్రమోటెడ్ బై ఆరాధన టీవీ. అంటే ఇప్పుడు ఆరాధన టీవీ యొక్క ఛానల్ మీద ప్రజలకున్న నమ్మకాన్ని బట్టి వారి కొరకు మీరు ఒక వివాహ బంధాలని పరిచయం చేసేటువంటి విషయం ఈ matrimonial.com. కరెక్ట్, రైట్. సో ఇందులో ఏంటంటే ఏదైనా విచ్ ఎవర్ ప్రొఫెషన్ ఉండొచ్చు, ఏదైనా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ financial position, irrespective of any caste, irrespective of any status, background, whatever it is, irrespective of all these things, Aradhana matrimony.com is a uniform platform where any Christian can approach and get registered with Aradhana matrimony.com. Is it only for Christians or anybody else? It is exclusively only for Christians. Only for Christians. Okay, that's a very clear thing. That's a very clear thing. ఇది మన ఆరాధన టీవీ ఛానల్ అటువంటిది క్రైస్తవ ఛానల్ గా మనం వెళ్తుంది కనుక, సో క్రైస్తవులైనటువంటి వారి కొరకు ప్రత్యేకంగా మీరు ఏర్పాటు చేసిన ఆరాధన matrimonial.com అనేటువంటి ఒక కార్యక్రమం. అవునండి, ఇది ఎక్స్క్లూజివ్లీ ఓన్లీ ఫర్ క్రైస్తవులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడింది. వాళ్ళు ఇందులో ఎలాగన వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే లేకపోతే ఏంటి అసలు పద్ధతి ఏంటి? అంటే ఇదంతా చాలా సింపుల్ ప్రాసెస్ అండి.
ఎందుకంటే ఇదంతా ఆన్లైన్ ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్లైన్ ప్రాసెస్ ఎందుకు క్రియేట్ చేసామంటే పీపుల్ కెన్ సిట్ ఇన్ దియర్ హోమ్స్ ఇన్ ద కంఫర్ట్ ఆఫ్ దియర్ లైఫ్స్ అండ్ దే కెన్ సర్చ్ ఫర్ ద బ్రైడ్ అండ్ గ్రూమ్. దే డోంట్ హ్యావ్ టు రన్ అబౌట్. ఇంతకుముందు మీరు చెప్పారు చెప్పులు అరిగిపోయినట్టు చేస్తున్నారని. సో అంతా చేయడం అవసరం లేదు. మీరు ఇంట్లో ఏసీలో కూర్చొని మంచిగా రైట్ నెట్ కనెక్ట్, మీకు కంప్యూటర్ ఉంటే సరిపోతుంది. కంప్యూటర్ ఉంటే నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది మీకు. అందులో ఆన్లైన్ మీరు అన్ని చూసుకోవచ్చు. మీరు సొంతంగా రిజిస్టర్ కూడా చేసుకోవచ్చు. మీకు ఆన్లైన్ హెల్ప్ కూడా అవసరం ఉండదు యాక్చువల్లీ. హెల్ప్ అయితే ఎప్పుడైనా మన కస్టమర్ కేర్ రెడీ ఉంటుంది యాక్చువల్లీ, కానీ అంత సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ ఉంది మీకు వెబ్సైట్లో. ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మీ మాటలో నేను వింటున్నట్టే అంత హైటెక్ టెక్నాలజికల్గా ఇప్పుడు మీరు కంప్యూటర్ గురించి అంటున్నారు, నెట్ అంటున్నారు, లేకపోతే ఆన్లైన్ అంటున్నారు. ఇప్పుడు ఇవి బహుశా మన కార్యక్రమాలు చూస్తున్నటువంటి అనేక మందికి అంత అవగాహన లేకపోయి ఉండొచ్చు. సో ఒకసారి కొంచెం వివరంగా అసలు ఇది ఏంటి, మీరు ఎట్లా పెడుతున్నారు అనేటువంటి విషయాన్ని మాకు కొంచెం జాగ్రత్త తెలియజేస్తారు. అందులో అన్ని అంత కామన్ అయిపోయింది మన కంప్యూటర్స్ అంటే. ఇంతకుముందు మనకు ఇంట్లో ట్రాన్సిస్టర్స్ ఎలా ఉంటుండే, రేపు అంతా ఈరోజు అంతా కంప్యూటర్స్ అంతా కామన్గా అయిపోయాయి యాక్చువల్లీ. ఈవెన్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్, ఈవెన్ ఇన్ ద విలేజెస్ it's become common. People can relate to a computer. People can relate to a internet. అంటే అందరికి తెలుసు యాక్చువల్లీ, అది అందరికి తెలుసు. సో ఈ ప్లాట్ఫామ్ ఈజ్ అ యూనివర్సల్ ప్లాట్ఫామ్. అంటే నాట్ ఓన్లీ ఇండియాలో, నాట్ ఓన్లీ మీ డిస్ట్రిక్ట్లో, నాట్ ఓన్లీ విజయవాడ, నాట్ ఓన్లీ గుజరాత్, రైట్, ఎనీవేర్ అక్రాస్ ద వరల్డ్. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ దేర్ ఇన్ ద సాటిలైట్ అప్, యూ కెన్ యాక్సెస్ ఇట్. సెట్టింగ్ ఇన్ ద స్పేస్ స్టేషన్, స్పేస్ స్టేషన్ లో కూర్చొని కూడా మేము యాక్సెస్ చేయొచ్చు ఇది. ఓకే అండి. సో ఇట్స్ నాట్ ఓన్లీ బికాజ్ వెన్ యు ఆర్ ఆన్ ఎర్త్, యూ కెన్ ఈవెన్ యాక్సెస్ ఇన్ ద స్కై. ఇప్పుడు ఎందుకు యాక్సెస్ చేయడానికంటే ఏం పేరు కొట్టి యాక్సెస్ చేయాలి? సో సింపుల్ పేరు ఉందండి, ఆరాధన. మీకు టీవీ గుర్తుంటే ఆరాధన matrimony.com. ఓకే అండి. మీరు www.aradhanamatrimony.com. ఓకే అండి. ఇందులో స్పేస్ ఏముంటుంది? సింగిల్ వర్డ్ ఉంటుంది. ఓకే అండి. సింగిల్ వర్డ్ ఉంటుంది, అన్ని కలిపి ఒకటే అక్షరం, aradhanamatrimony.com అని కొట్టి వెబ్సైట్ లో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేస్తుంది మీకు. ఓకే. వెబ్సైట్ లో మీకు ఏంటంటే మీరు ఫస్ట్ పేజ్ చూసినప్పుడే మీకు అంత ఏంటి సమ్మరీ చూపిస్తుంది మీకు అంత, అంటే ప్రొఫైల్స్ ఏమున్నాయని. ఫస్ట్ మీకు ఇమీడియట్లీ రిక్వైర్మెంట్ ఏముంటుందంటే రిజిస్టర్ చేసుకోవడానికి. ఓకే. సో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, మీరు ఏమైనా యాక్సెస్ చేయాలంటే కూడా అందులో మీరు ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. మీకు ఫస్ట్ స్టెప్ టు కమ్ ఇన్సైడ్ ఆరాధన మ్యాట్రిమోనీ, aradhanamatrimony.com ని వాడాలంటే ఫస్ట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. మీరు అంటే ఇప్పుడు మనం www.aradhanamatrimony.com అని కొట్టినట్టే మనకి బొమ్మలు వచ్చేయమంటారా? అందరు ఫోటోలు రావంటారా? రావండి. ఎందుకంటే ఇది ఎందుకు పెట్టామంటే ఇది ఆన్లైన్ సర్వీస్ కదా, సో సెక్యూరిటీ గురించి. ఓకే. సెక్యూరిటీ బికాజ్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి తెరవబడుతుంది ఆ పుస్తకం అంతా, లేకపోతే ఆ పేజ్ అంతా కూడా. వండర్ఫుల్. ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? రిజిస్ట్రేషన్ గురించి చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయండి రిజిస్ట్రేషన్ లో. మాకు సింపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. ఏంటంటే ఫస్ట్ మీరు పేరు, ఇందులో ఏంటంటే మెయిన్లీ aradhanamatrimony.com లో ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈమెయిల్ అడ్రస్. ఎందుకంటే ఇదంతా ఆన్లైన్ సర్వీస్ ఉంది. ప్లస్ ఎందుకంటే ఆన్లైన్ సర్వీస్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏముంటుందంటే ద పర్సన్ హూ ఇస్ ట్రైంగ్ టు యూజ్ aradhanamatrimony.com షుడ్ బి అన్ అథెంటికేట్ పర్సన్, లీగల్ పర్సన్ ఉండాలి అతను. ఎవరెవరు వాళ్ళు వాడొద్దు యాక్చువల్లీ. సో ఎవరికి నిజంగానే ఇంట్రెస్ట్ ఉంది, ఎవరికి నిజంగానే పెళ్లి చేసుకోవాలని ఇష్టం ఉంది, వాళ్ళే యూజ్ చేస్తారు యాక్చువల్లీ. అంతే కదా అక్క. ఇప్పుడు ఎందుకంటే సోషల్ గా మనం చూస్తుంటే ఇప్పుడు ఎట్లా ఉన్నాయంటే ఎవరి మటుకు వాళ్ళు ఓపెన్ చేస్తారు, ఏదో పిల్లకని చెప్పేసి అందులో మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చామనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మెయిల్ చేస్తానంటారు, లేకపోతే వాళ్ళకి ఫోన్ చేస్తానంటారు. ఇదంతా మళ్ళీ సాంఘికంగా చాలా అక్రమమైనటువంటి పరిస్థితి అయిపోతుంది కదండి. సో ఇప్పుడు వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయబడాలన్నమాట కదండి. రిజిస్ట్రేషన్ చేయబడితే రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళే దాన్ని తెరిచి ఆ విషయాలన్నీ కూడా చూడడానికి అవకాశం ఉంటుంది. వెళ్ళి రిజిస్ట్రేషన్ విధానంలో మీరు చెప్పారు పేరు, ఇంకేమేమి ఉండాలన్నారు? మనకి పేరు ఉంటుంది, ఏజ్, డినామినేషన్ మీది, అడ్రస్, ఈమెయిల్ అడ్రస్ ఇంపార్టెంట్ చెప్పాను కదా. సో ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీ మీకు ఉండాల్సింది. ఈమెయిల్ అడ్రస్ లేకపోతే మీరు aradhanamatrimony.com ని యాక్సెస్ చేయలేరు. అంటే ఇన్ఫర్మేషన్ లోపల లాగిన్ అయ్యి ఇన్ఫర్మేషన్ చూడలేరు. ఓకే. సో ఫస్ట్ మస్ట్ హావ్ ఎన్ ఈమెయిల్ ఐడి. ఈమెయిల్ ఐడి, వాళ్ళ ఈమెయిల్ ఐడి తోటి దాన్ని ఓపెన్ చేసుకోవడానికి అవకాశం. కరెక్ట్. ఆ ఈమెయిల్ ఐడి ఉండటం వల్ల వాళ్ళ ఈమెయిల్ అనేటువంటిది ఉండటం వల్ల ఇప్పుడు ఏదైనా మీ ఇన్ఫర్మేషన్ కూడా అటు వెళ్తూ ఏదైనా కమ్యూనికేషన్ చేయాలంటే వాళ్ళతో, ఏదైనా ప్రమోషన్స్ ఉంటే, లేకపోతే ఏదైనా నియరెస్ట్ వాళ్ళకి మ్యాచింగ్ ఉన్నాయి అనుకోండి ప్రొఫైల్స్, అది వాళ్ళకి కమ్యూనికేట్ చేయాలంటే ఫోన్లో కాకుండా డైరెక్ట్ ఫోన్తో ఎట్లయినా చేస్తాము, బట్ ఈమెయిల్ ఈజ్ ద బెస్ట్ కమ్యూనికేషన్. అంటే సునీల్ గారు మీరు అంటున్నటువంటి మాట ప్రకారంగా, అంటే ఇప్పుడు మీరు ఒక్కసారి రిజిస్టర్ అయినటువంటి వాళ్ళకి మీరు ఈమెయిల్ ఉన్నందు చేత, అంటే ఇప్పుడు మీరు అంటే మన aradhanamatrimony.com అనేటువంటి వారు వీరు వాళ్ళతో సంప్రదింపులు చేస్తూ ఉంటారు. అవును.
ఓ వండర్ఫుల్ అయితే అప్పుడు అంటే మీకు ఏదైనా ఒక విషయం ఉంది అని అంటే ఏదైనా ఒకళ్ళు ఎవరున్నా తెలిసిన వాళ్ళు ఉన్నారు మీకు జిల్లాల దగ్గర ఉన్నారు ఇలాంటి విషయాలు ఇన్ఫార్మ్ చేస్తున్నారా లేదా వాట్ ఈస్ దట్ యు ఆర్ ఇన్ఫార్మింగ్ టు దోస్ పీపుల్? సో మీరు రిజిస్టర్ చేస్తున్నప్పుడు మీరు యాక్చువల్లీ ప్రతి మెంబర్ విల్ ప్రొవైడ్ హిస్ ప్రిఫరెన్సెస్, అంటే ఎట్లాంటి అబ్బాయి లేకపోతే ఎట్లాంటి అమ్మాయి కోసం చూస్తున్నారని చెప్తారు వాళ్ళ రిజిస్ట్రేషన్ ఫామ్ లో. ఓకే. సో దాని ప్రకారం ఏంటంటే ఈ పోర్టల్ ఉంది కదా మన వెబ్సైట్, ఇది ఆటోమేటిక్గా డిసైడ్ చేసుకుంటుంది. అందులో కోడింగ్ రాసి ఉంది అట్లా యాక్చువల్లీ. ఓకే. లాజిక్ ఉంది అందులో. ఓకే. లాజిక్ ప్రకారం ఏం చేస్తుందంటే ఓకే ఈ అబ్బాయిది ప్రిఫరెన్స్ ఇది, ఇట్లాంటి అమ్మాయి కావాలి, ఈ ఏజ్ గ్రూప్లో అమ్మాయి కావాలి, ఈ డినామినేషన్తో అమ్మాయి కావాలి, లేకపోతే ఈ పేరెంటల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి దీనికి, పేరెంట్స్ షుడ్ బి వర్కింగ్ ఆర్ హౌస్ వైఫ్ ఆర్ సంథింగ్. సో ఆ ప్రిఫరెన్సెస్ ప్రకారము మన పోర్టల్ విల్ ఇంటెలిజెంట్లీ పిక్ అప్ ద అదర్ ప్రొఫైల్స్ అండ్ ఇట్ విల్ సెండ్ బై ఈమెయిల్. అంటే దాని అంతా కంప్యూటర్ అలా జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళు ఏ రిక్వైర్మెంట్ కావాలన్నారో ఆ రిక్వైర్మెంట్ కలిగినటువంటి ఒక ఫోటోకి వీళ్ళ ఫోటోకి రైట్. ఓ నో వండర్, అందుకనే మన ఆరాధన matrimony.com అనేటువంటిది 1 click తో మీరు ఎవరో మధ్యవర్తులు అక్కర లేకుండా కూడా చేయగలిగినటువంటి కార్యక్రమాన్ని చూడండి. ఎంత టెక్నాలజీ మంచిగా వాడుకోవడానికి టెక్నాలజీ ఉంది, అదే సమయంలో దీన్ని ఒకవేళ చెడ్డగా దుర్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు ఈ టెక్నాలజీని దుర్వినియోగం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మన ఆరాధన టీవీ ఛానల్ తరపున బ్రదర్ సునీల్ గారి యొక్క టెక్నీషియన్ గా వారు చేస్తున్నటువంటి పరిచయలో ఆరాధన matrimony.com అనేటువంటి దాని ద్వారా వాళ్ళందరూ వాళ్ళు మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దాన్ని బట్టి అవతల వారికి సరిపడినటువంటి వ్యక్తిని కంప్యూటరే తయారు చేస్తూ వాళ్ళకి ప్రపోజల్. అందుకే నేను దాకా అన్నాను కదా, దేవుడు ఆయన్ని ఆమెను అతని యొద్దకు తీసుకుని వచ్చాను. ఇట్ ఈస్ గాడ్ హూ బ్రాట్ దట్ ఉమెన్ అంటూ దిస్ పర్సన్ అనమాట. సో ఇలాంటి మంచి విషయాలు మన ఆరాధన matrimony.com అనేటువంటి దానిలో ఉంటూ ఉన్నాయి. కనుక ఒకవేళ మీరు ఎవరైనా లాగిన్ అవ్వాలి అని అనుకుంటే నోట్ చేసుకోండి, ఇక్కడ మేము కింద ఇస్తూ ఉన్నాము www.aradhanamatrimony.com అనేటువంటిది మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మరొకటి ఇందాక బ్రదర్ సునీల్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ దే మస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఇందులో ఒకవేళ రిజిస్టర్ చేసుకున్నప్పుడు అబద్ధాలు ఒకేలా పెడితే నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎంత చదువుకున్నాము అని అంటారు, లేకపోతే ఒక్కొక్కసారి కొంతమంది వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ ఏమైనా ఇస్తుంటారు. మరి ఇలాంటి విషయాలు ఏమైనా వస్తే మీరు ఏదైనా ఇస్ దర్ ఎనీ వే దట్ యూ కెన్ లుక్ ఇన్ టు ఇట్? కరెంట్లీ ఎస్ వీఆర్ ప్లానింగ్ యాక్చువల్లీ, ఆ ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్లీ. వీ వాంట్ టు గో టు ద నెక్స్ట్ లెవెల్. ఓకే. ఇందులో మ్యాట్రిమోనీలో ఇంకా కొన్ని ఫీచర్స్, ఇంకా కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేద్దామని ప్లాన్ ఉంది యాక్చువల్లీ. ఏంటంటే ఇప్పటి వరకు అంతా ఆన్లైన్ ఇంటెలిజెన్స్ యూజ్ చేస్తున్నాం. ఓకే. సో నౌ వీఆర్ ఆల్సో ఇన్వాల్వింగ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇన్ దిస్. ఓకే. అంటే ఇప్పుడు మనుషులు ఎవరైనా పెట్టి కూడా మీరు పెట్టుకుని ప్రొఫైల్స్ వెరిఫై చేసుకోవచ్చు. ఓకే. సో చేస్తాం యాక్చువల్లీ ఇక్కడ ప్రొఫైల్స్. మీరు వాళ్ళ యొక్క సర్టిఫికెట్స్ అవి కూడా తీసుకుంటారా? సర్టిఫికెట్స్ లేదండి, సర్టిఫికెట్స్ అంటే మ్యాండేటరీ కాదు. ఎందుకంటే బికాస్ ఇట్స్ అ ఛానల్ ఫర్ అ బ్రైడ్ అండ్ గ్రూమ్, డైరెక్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ బ్రైడ్ అండ్ గ్రూమ్. We are not telling it compulsory if the other party feels it is compulsory. నేను ఎందుకు అడిగానంటే ఈ విషయాన్ని కూడాను, ఒకవేళ ఇప్పుడు అదే సర్టిఫికేట్ పెట్టామనుకున్నాక ఏమవుతుందనంటే దానిలో డేట్ ఆఫ్ బర్త్ అలాంటివి ఉంటాయి. ఇప్పుడు అంతా కంప్యూటరే కదండి. సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ను సర్టిఫికేట్ ఉన్న డేట్ ఆఫ్ బర్త్ ఈక్వల్ కావాలనుకున్న పీప్ కొడుతుంది బహుశా కంప్యూటర్ కూడా కదా. కరెక్ట్ మీరు చెప్పింది యాక్చువల్లీ. సో చేద్దాం ఒకవేళ ఇలాంటి సర్టిఫికేట్స్ అలాంటి ఏమైనా ఉంటే కనుక డేట్ ఆఫ్ బర్త్లు కానీ లేకపోతే వాళ్ళ విషయాలు ఏదైనా ఉంటే కనుక అదే ఏమన్నా అలర్ట్ చేస్తుంది ఏమన్నా. ఎందుకంటే ఆన్లైన్ ప్రాసెస్ తో ఇంకో ఇష్యూ ఏముండొచ్చు అంటే పీపుల్ క్యాన్ మిస్ఇంటర్ప్రెట్ అక్కడ. ఈవెన్ సర్టిఫికేట్స్ లో ఏదైనా ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు స్కాన్ చేసేస్తే సిస్టమ్ will not be capable of knowing the correctness of it. Yes. Okay. సో ఏంటంటే సో నేను పెట్టొచ్చు, నేను 25 years చెప్పొచ్చు ఇప్పుడు నేను. నాకు పెళ్లి అయిపోయింది, నాకు బాబు ఉన్నాడు. మీ ఫోటో కూడా అందులో ఉందా లేదని చెప్పేసి అడుగుదాం. సో అలా ఆథెంటిసిటీ గురించి వీఆర్ ప్లానింగ్ టు అప్గ్రేడ్ aradhanamatrimony.com so that people can feel more secure. ఎందుకంటే స్టిల్ పీపుల్ ఆర్ లిటిల్ స్కెప్టికల్ ఆఫ్ యూజింగ్ ఆన్లైన్ థింగ్స్. ఇప్పుడే కొంచెం వాళ్ళు కంఫర్టబుల్ ఫీల్ అవుతున్నారు. వెల్ బ్రదర్ సునీల్ గారు, మళ్ళీ కొన్ని విషయాలు మీ దగ్గర నుంచి మేము తెలుసుకునే దానిలాగా మరి సోషల్ ఆర్గనైజేషనల్గా మరి ముఖ్యంగా స్త్రీల పక్షంగా పోరాడుతున్నటువంటి ఒక సహోదరి రాధాక్క గారు మన మధ్యలో ఉండినారు. రాధాక్క గారు, హౌ డూ యూ ఫీల్ అబౌట్ దిస్? ఇప్పుడు ఈ ఇంటర్నెట్ ద్వారా లేదా కంప్యూటర్ ద్వారా ఇలాంటి matrimonial.com అఫ్కోర్స్ ఇంకా చాలా ఉన్నాయి కూడా, మన కేవలం ఆరాధన టీవీ ఛానల్ సంబంధించినటువంటి మ్యాట్రిమోనీ కాకుండా వివిధమైనవి కూడా ఉన్నాయి. సో ఇప్పుడు దీనికి మీరు సపోర్టివ్ అంటారా, ఇది మంచిది అని అంటారా, లేదా ఇంకా ఏదైనా దీనికి ఏదైనా సలహాలుగా మీరు చెప్పగలిగింది ఏమైనా ఉందంటారు? ఎందుకంటే చాలా చోట్ల ఒకవేళ ఇంటర్నెట్ లేకపోవచ్చు,
ఇంటర్నెట్ ఇప్పుడు ఉంది ప్రపంచ వైడ్గా అని చెప్పేసి బ్రదర్ అంటున్నారు సునీల్ గారు. కానీ ఒకవేళ అంత మటుకు లేకపోవచ్చు, లేకపోతే కొంతమందికి ఇంటర్నెట్ ఎలా తెలియజేసుకోవాలో తెలియపోవచ్చు. అప్పుడు ఇంటర్నెట్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ మ్యాట్రిమోనీని వాడుకుంటారా, లేకపోతే మిగిలినటువంటి వారు కూడా వాడుకోవడానికి మీరు ఏదైనా సలహా ఇస్తారా ఒక సాంఘిక సంస్కర్తగా? అదే ఒకవేళ ఇంటర్నెట్ అనేది వాళ్ళకి తెలియదు అనుకోండి, చాలా మందికి వాళ్ళు బై పోస్ట్ ఫోటో తర్వాత అన్ని మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని పంపిస్తే ఐ థింక్ డెఫినెట్లీ ఆరాధన బికాస్ వాళ్ళు అంటే ఇప్పుడు మీరు అంటున్న దాన్ని బట్టి ఏంటంటే ఒకవేళ ఇంటర్నెట్ లేకపోయినా బై పోస్ట్ ద్వారా పంపిస్తే ఐ థింక్ వాళ్ళ ఫోటోని అన్ని డీటెయిల్స్ అన్ని పంపించాలి. మన ఆరాధన టీవీ ఛానల్ ఆ విషయాన్ని జోక్యం చేసుకొని చూసుకోవాలి. అప్పుడు అలాగన కనుక ఒక ఫోటో అది పంపిస్తే మరి దాన్ని మీరు ఇంటర్నెట్ లో పెడతారా, లేకపోతే దాన్ని ఏ విధంగా మీరు వాళ్ళకి ఏమన్నా ఈ వివాహ బంధాన్ని కల్పించడానికి వర్కౌట్ చేస్తున్నారా? సో ఏంటంటే పోస్ట్ ద్వారా వస్తే మనకి అది ప్రొఫైల్, సో ఇంటర్నెట్లోనే క్రియేట్ చేస్తాం మళ్ళీ మేము. వీల్ అగైన్ క్రియేటెడ్ ఇన్ ఇంటర్నెట్ ఇన్ ద పోర్టల్ వి క్రియేటెడ్, అండ్ వన్స్ వి క్రియేట్ ఇన్ ద పోర్టల్ వీ విల్ బికమ్ అ కమ్యూనికేషన్ ఛానల్ టు ద పీపుల్. అంటే ఇప్పుడు వాళ్ళకి ఇంటర్నెట్ లేకపోయినా మీరు అప్పుడు కమ్యూనికేట్ చేస్తాం. అట్లాంటి ప్రొఫైల్స్ వాళ్ళకి ఉన్నాయనుకోండి, వాళ్ళు మ్యాచింగ్ ఉన్న ప్రొఫైల్స్ ఉంటే మేబీ పోస్ట్ ద్వారా వాళ్ళకి పంపించవచ్చు, వాళ్ళకి ప్రొఫైల్స్ వాళ్ళు చూసుకోవచ్చు, వాళ్ళు డైరెక్ట్గా కమ్యూనికేట్ కూడా చేయొచ్చు. వెరీ గుడ్. అంటే ఇప్పుడు అక్క మీరు ఏమంటారు అక్క, ఇప్పుడు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ కన్సర్నింగ్ దిస్ matrimonial.com? ఇది ఎంత మటుకు ప్రయోజనకరం అంటారు, లేకపోతే ఏంటి దీని వల్ల జరుగుతున్నటువంటి ఉపయోగాలు? ఇది అంటే నాకు తెలిసినందుకైతే ఇది చాలా ఇట్స్ రైట్ మీడియా అంటే అనేది చాలా ఇది ఎస్పెషల్లీ ఇప్పుడు ఆరాధన వాళ్ళు స్టార్ట్ చేశారు కనుక సునీల్ అన్నట్టుగా ఇట్ ఈస్ అథెంటిక్ అండ్ పీపుల్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ ఆరాధన, నమ్మకం ఉంది. సో ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఎక్స్పెండిచర్ కూడా తగ్గుతుంది ఇటు బోత్ ద సైడ్స్, బ్రైడ్ అండ్ బ్రైడ్ గ్రూమ్ సైడ్ ఎవరైతే ఉన్నారో ఈ పేరెంట్స్ కానీ వాళ్ళకి కానీ ఎక్స్పెండిచర్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే దేర్ ఆర్ సో మెనీ ఇవి ఉన్నాయి, మ్యారేజ్ బ్యూరోస్ ఉన్నాయి, కానీ దీంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక క్లిక్తో వాళ్ళ చాయిస్కు తగ్గట్టుగా ఒక 20 ఫొటోస్ను దే ఆర్ డిస్ప్లేయింగ్. సో అది ఎంత ఈజీ అవుతుంది చెప్పండి. ఇప్పుడు ఎవరో మ్యారేజ్ బ్యూరో ఉన్నారంటే పలానా చోట అమ్మాయి ఉందనంటే పెళ్లి చూపులకి వీళ్ళంతా మొత్తం వెళ్ళాలి చేయాలి, 20 మందిని చూస్తున్నారు కనుక ఐ థింక్ దిస్ ఇస్ ది బెస్ట్ వే. వెరీ గుడ్. ఆరాధన టీవీ matrimony.com అనేటువంటి కార్యక్రమం అద్భుతమైనటువంటిది. ఎవరి మధ్యవర్తిత్వం అనేటువంటిది అక్కర లేకుండా దేవుడే మనకు మధ్యవర్తి ఉంటుండగా ఆరాధన టీవీ ఛానల్ ఈ స్థానంలో నిలబడి మీ కొరకు, మీ అబ్బాయి కొరకు, మీ అమ్మాయి కొరకు మీరు కాళ్ళకి చెప్పులు అరిగిపోనక్కర్లేకుండా, మీరు ఎంతో ఖర్చులు పెట్టుకోనక్కర్లేకుండా సులువుగా మీరు వెతుక్కోవడానికి, మీకు మీరే చాయిస్ తీర్మానం చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం కల్పిస్తుంది మన ఆరాధన టీవీ matrimonial.com. ఈ విషయం ఒకవేళ మీరు సంపాదించాలనుకున్నట్టు కూడా మా దగ్గర ఒక ఫోన్ నెంబర్స్ మేము ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేస్తున్నాము, మీరు కూడా ఆ యొక్క నెంబర్స్ తీసుకురండి. ఒకవేళ మీకు ఇంటర్నెట్ ద్వారా మేము ఎలా యాక్సెస్ చేసుకోవాలో తెలియదు, ఇంటర్నెట్ ఎలా ఓపెన్ చేసుకోవాలో తెలియదు, మాకు ఇంటర్నెట్తో సంబంధం లేదు, టీవీఏ చూస్తున్నాం అనుకున్నటువంటి వాళ్ళు ఈ నెంబర్ నోట్ చేసుకుని వెంటనే మీరు నెంబర్ సంప్రదించాల్సిందిగా మనం చేస్తున్నాను. 7702377707. మరొక నెంబర్ 8008977705. ఈ నెంబర్ మీరు సంప్రదించి నోట్ చేసుకోండి. మీరు తర్వాత వీరు కాల్ చేసి మీ ఇంట్లో మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ వారికి వివాహం గురించి మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే దైవికంగా ప్రార్థనా పూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడాను ఈ ఆరాధన టీవీ ఛానల్ ద్వారా చేస్తుంది. కేవలం కంప్యూటర్ మీద మేము ఆధారపడి చేయట్లే, కంప్యూటర్ చేయట్లే. మేము ఇందాక నుంచి చెప్తున్న మాట ఇట్ ఈస్ గాడ్ హూ బ్రాట్ ఫర్ దట్ పర్సన్. సో దేవుడు తీసుకుని వస్తున్న ఈ వ్యక్తి ఈరోజు మీ ఆరాధన టీవీ ఛానల్ ద్వారా ఆరాధన matrimony.com ద్వారా మీ దగ్గర మేము తీసుకుని వస్తున్నాం. బ్రదర్, ఇప్పుడు అక్క చెప్పినట్టుగా, రాధాక్క గారు చెప్పినట్లుగా మీరు చెప్పండి సార్, ఒకవేళ ఇలాగూ కనుక ఎవరైనా మనల్ని సంప్రదించినట్లయితే కనుక మీరు అందులో ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టేసినందు చేత వాళ్ళంతటి వాళ్ళు ఏ విధంగా వాళ్ళు కాంటాక్ట్ చేసుకోవచ్చు, అసలు ఏ ఇన్ఫర్మేషన్స్ ఇస్తారు ఇందులోని, ఈ విషయాలు కొన్ని వివరంగా తెలియజేస్తారు మీరు మాకు? ఓకే, సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చెప్పాను కదండి. సో ఒకవేళ వాళ్ళకి ఇంటర్నెట్ యాక్సెస్ లేకపోతే కూడా ఫోన్ చేయొచ్చు, లేకపోతే పోస్ట్ ద్వారా పంపించచ్చు. వాళ్ళ బయోడేటా, వాళ్ళ ఫోటోస్ ద్వారా పంపించచ్చు, వాళ్ళ ప్రిఫరెన్సెస్ పంపించచ్చు, అంటే ఎట్లాంటి అబ్బాయిలు ఎట్లాంటి అమ్మాయి చూస్తున్నారని పంపించచ్చు. ఆ పంపిస్తే మేము ఇక్కడ ఏం చేస్తామంటే ఆన్లైన్లోనే వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కొత్తది క్రియేట్ చేసి మేమే వాళ్ళకి ఆ ప్రొఫైల్ అంతా రిజిస్టర్ చేస్తాం. రిజిస్టర్ చేసిన తర్వాత సో దట్ ఎందుకు రిజిస్టర్ చేస్తామంటే, ఎందుకు మ్యాండేటరీ అంటే అదర్ ఆన్లైన్ మెంబర్స్ చూడడానికి. దట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకంటే అదర్ ఆన్లైన్ మెంబర్స్ చూడడానికి చాలా ఇంపార్టెంట్ మనకి. అందుకే రిజిస్టర్ చేస్తాం ఇందులో. ఆ రిజిస్టర్ చేసిన తర్వాత
బేస్డ్ ఆన్ ద ప్రిఫరెన్సెస్ వాళ్ళు ఇచ్చారు కదా, ప్రిఫరెన్సెస్ మాకు ఆల్రెడీ ఇట్లాంటి అబ్బాయి ఇట్లాంటి అమ్మాయి కావాలని, ఆ ప్రిఫరెన్స్ తర్వాత కొన్ని ప్రొఫైల్స్ షార్ట్ లిస్ట్ చేసేసి వాళ్ళకి బ్యాక్ కమ్యూనికేట్ చేస్తాం మేము, ఐదర్ బై పోస్ట్ ఆర్ కాల్ చేసి మాకు వాళ్ళు డీటెయిల్స్ ఇస్తాం యాక్చువల్లీ. సో ఇఫ్ దే ఇంట్రెస్టెడ్ అందులో ఉన్నారంటే వాళ్ళకి కంప్లీట్ ప్రొఫైల్ డీటెయిల్స్, వాళ్ళ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అన్ని పంపిస్తాం వాళ్ళకి. సో డైరెక్ట్ గా ఎన్ని వరకు ఇది అంతా అన్లిమిటెడ్, దర్ ఇస్ నో లిమిట్ యాక్చువల్లీ దీనికి. అంటే ఇప్పుడు 20 అని అనుకున్నాం. 20 ఎందుకు చెప్పారంటే సిస్టర్ అంటే ఒక పేజ్ లో అంటే మన స్క్రీన్ లో చూసినప్పుడు 20 కనిపిస్తుంది అంతే, కానీ పేజ్ వైజ్ ఉంటుంది, పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అని లింక్స్ అన్ని చూసుకోవచ్చు మీరు. అందులో రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు మనకి యాక్చువల్లీ. వెరీ గుడ్. అన్లిమిటెడ్ ఉంటుంది ప్రతి వాళ్ళకి, అన్లిమిటెడ్, నో రిస్ట్రిక్షన్స్. సో ఇప్పుడు దే కెన్ కాంటాక్ట్ డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. వెల్ సరే, ఇంతవరకు మీరు కార్యక్రమం చూస్తుంటే మన మధ్యలో డాక్టర్ ఆర్యారావు గారు ఉన్నారు. ఇందాక నుంచి వారు ఒక తండ్రిగా, ఒక కుమారుని యొక్క తండ్రిగా, ఒక దైవ సేవకునిగా, దైవ భక్తితో మరి వారు దేవుని సేవకులు గనక వారు ప్రార్థనా పూర్వంగానే కనిపెడుతూ ఉంటారు. అయినప్పటికీ ఒక సేవకులు అయ్యండి, సువార్థికులు అయ్యండి, ఈ ఆరాధన టీవీ ఛానల్ మీద వారికి ఉన్న నమ్మకాన్ని బట్టి ఎందుకు వచ్చారు వారు సేవకులుగా, వారు ప్రార్థన చేసుకుంటే దేవుడు వారికి చూపించడం ఏమి, కానీ ఆరాధన టీవీ ఛానల్ మీద ఉన్న నమ్మకం, ఆరాధన matrimony.com లో వారి యొక్క కుమారునికి ఒక మంచి వ్యక్తి దేవుడు అనుగ్రహించగలడు, దేవుడు తీసుకొని రాగలడు అనేటువంటి నమ్మకాన్ని బట్టి ఈరోజు వారు మన ఆరాధన matrimony.com ని వారు సంప్రదించడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ ఆర్యారావు గారు. మీకు మీ విషయాలు కొన్ని పరిచయం చేసుకోండి అందరికీ ఈలోగా. అసలు మీరు ఏం చేస్తున్నారు, మీరు ఎక్కడెక్కడ ఎట్లా సేవా పరిచయం చేస్తున్నారు అనే మాటలు చెప్తారు మాకు. తప్పనిసరిగా చెప్తాను. ప్రభు యొక్క మహాకృపను బట్టి నేను గత 50 సంవత్సరాలుగా ప్రభువు యొక్క పరిచర్యను చేస్తూ ఉన్నాను. గుంటూరు జిల్లాలోను, అలాగనే నిజామాబాద్ జిల్లాలోను, హైదరాబాద్లో గత 20 సంవత్సరాల నుండి పరిచర్య జరిగిస్తూ ఉన్నాను. అంటే అనేక సంఘాలు నేనే స్థాపించాను, ఆ పైన అనేక సంఘాలు దర్శించి వాక్యం అందించడం జరిగింది. అయితే ఇన్ని అనుభవాలు కలిగి ఉన్నా మరి నా కుమారునికి ఒక అమ్మాయిని నేను చూడాలనుకున్నప్పుడు కొంతమేరకు నాకు తెలిసి ఉన్నా ఈ ఆరాధన matrimony.com ద్వారా నేను ఇంకా లోతైన విషయాలు వివరంగా తెలుసుకునే నిమిత్తమై నేను ఈ యొక్క ఆరాధన మ్యాట్రిమోనీని కలుసుకోవడం జరిగింది. నా పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. కొత్తగా ఈ యొక్క ప్రొఫైల్స్ అన్ని గమనిస్తూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందుచేత ఈ యొక్క ఆరాధన matrimony.com ద్వారా ప్రభుచిత్తమైతే నాకు సరిపోయినటువంటి కోడలు లభించగలదని ప్రార్థనతో నిరీక్షిస్తూ ఉన్నాను. ఇప్పుడు సునీల్ గారు ఒక ప్రశ్న వారు మాట్లాడుతున్నటువంటి దానిలో నేను అడగాలనుకున్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు అబ్బాయిని ప్రథమంగా పైన పేరు పెడుతున్నారా, లేకపోతే తల్లిదండ్రులని పైకి తీసుకొచ్చి పెడుతున్నారా? మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తున్నారు? అంటే you take the priority of the parents or you take the priority of the son and then comes down to the parents అన్నట్టుగా ఇట్లా తీసుకున్నారు మీరు? ఫస్ట్ బ్రైడ్ ఆర్ గ్రూమ్ వాళ్ళ పేరు తీసుకుంటాం. అంటే పెళ్లి కొడుకు లేదా పెళ్లి కూతురు పేరు తీసుకున్నారు. సో తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పేరెంట్స్ డీటెయిల్స్, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఓకే తీసుకుంటాము, పేరెంట్స్ నేమ్స్, ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్. ఓకే, అంటే ఎంతమంది బ్రదర్స్ సిస్టర్స్ ఏమైనా ఉంటే పెళ్లి అయిపోతే కూడా ఇన్ఫర్మేషన్, పెళ్లి ఉన్నారు అంటే ఇది ఇన్ఫర్మేషన్ అంతా. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ కి ఇప్పుడు అమ్మాయి కోసం చూస్తున్నారు అనుకోండి, వాళ్ళ అమ్మాయి సైడ్ వాళ్ళకి అవసరం ఉంటుంది యాక్చువల్లీ ఇన్ఫర్మేషన్. ఇది ఫ్యామిలీ ఎలా ఉంది, ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, పేరెంట్స్ సిస్టర్స్ బ్రదర్స్ ఏం చేస్తున్నారు వాళ్ళు, ఎంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ వాళ్ళకి ఉంటుంది అవైలబుల్. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ టు అగైన్ కాల్ అప్ అండ్ ఆస్క్ పీపుల్. చూసేసారు కదా తెలిసిపోతుంది. డాక్టర్ ఆర్యారావు గారు చెప్పండి, మీకు ఎంతమంది పిల్లలు, ఇప్పుడు మీరు ఎవరిని గురించి మీరు ఇందులో రిజిస్ట్రేషన్ చేయించారు? అయ్యా, నా కుమారుడు శైలస్ రావు, తాను బీకామ్ కంప్యూటర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగాన్ని అందుకొని ఉద్యోగం చేస్తూ ఉన్నారు. నా కుమారుని యొక్క వివాహం కొరకు అమ్మాయి కావాలని నేను ఎదురు చూస్తూ. ఇంకా ఎంతమంది పిల్లలు ఉన్నారు? అబ్బాయి ఎక్కడన్నా లేదా ఇంకెవరన్నా ఉన్నారు?
నా కుమారుని తర్వాత నాకు ఒక కుమార్తె ఉంది. ఓకే, ఆ కుమార్తె డిగ్రీ చదువుతుంది. ఓకే. సో ఇప్పుడు అలాంటివన్నీ కూడా మీరు ఇందులో matrimony.com అనేటువంటి దానిలో మీ అబ్బాయి విషయంలో రిజిస్ట్రేషన్ లో కంప్లీట్ గా పూర్తి చేసి వారి చేసి అందించడం జరిగింది. వెరీ గుడ్. సో ఇప్పుడు మీ కుమారునికి ఒక కోడలు కావాలని మీరు matrimony.com అని మీరు సంప్రదిస్తూ ఉన్నాను. ఒక మాట, మీరు ఒక పెళ్లి కుమారుని యొక్క తండ్రిగా సాధారణంగా ఒక తండ్రి ఎలాంటి కోడలు కావాలని కోరుకుంటారు, మీరు ఎలాంటి కోడలు కావాలని మీరు కోరుకుంటున్నారు? నేను దైవ సేవకునిగా ఉన్నాను కనుక యాజ్ ఎ పాస్టర్ నా కుమారుడు కూడా రక్షించబడి బాప్తిస్మం తీసుకొని తను ఉద్యోగం చేస్తున్న సంఘంలో వాక్యాన్ని అందించగలిగిన సామర్థ్యం కలిగి, నాకున్న వరం లాంటి వరాన్ని కలిగి, ఇటు సంఘంలో కూడా పరిచర్య చేస్తూ ఉన్నాడు, అటు ఉద్యోగాన్ని కూడా చేస్తూ ఉన్నాడు కనుక నాకు కావలసినటువంటి కోడలమ్మాయి తాను కూడా తనతో సమానమైనటువంటి ఒక డిగ్రీ కలిగి ఉంటే మంచిదని, ముఖ్యంగా మారు మనసు రక్షించబడినటువంటి అనుభవం కలిగి, బోర్న్ అయిన ఎక్స్పీరియన్స్ కలిగి ఉండి, సంఘ సహవాసంలో జీవిస్తూ దేవుణ్ణి ఆరాధించే అమ్మాయి గనక అయినట్లయితే అలాంటి అమ్మాయిని స్వీకరించడానికి నేను ప్రార్థనాపూర్వకంగా ఎదురు చూస్తూ ఉన్నాను. వెరీ గుడ్, చాలా సంతోషం. ఒక మంచి కోరికని ఒక తండ్రిగా వారు తెలియజెప్పినారు. మరి ముఖ్యంగా వారికి కుమారుడు కలిగి ఉన్నారు కనుక ఆ కుమారుని విషయంలో మరి రక్షింపబడిన అమ్మాయి, మారు మనసు పొందినటువంటి అమ్మాయి, సేవా విషయంలో వారి కుమారుడు కూడా సేవలో ఉంటున్నాడు కనుక సేవలో సహకరించేటువంటి అమ్మాయి, వీలైతే తగినంత విద్యను అభ్యసించి ఉద్యోగం కూడా చేయగలిగినటువంటి అమ్మాయిగా ఈ విషయాలన్నీ వారు అర్హలుగా వారు చెప్పినారు. అక్క రాధాక మీరు చెప్పండి, ఒక సాంఘిక సంస్కర్తగా మరి ఇలాంటి విషయాల్లో ఒక్కొక్కసారి మనం అనుకున్న విషయాలు దొరకవచ్చు. ఒకవేళ ఆ ప్రకారంగా మనకి దొరికినప్పుడు కూడా వారు అందులో మ్యాట్రిమోనియల్స్లో ఇలాంటిలో మామూలుగా లోకంలో ఎన్నో మ్యాట్రిమోనియల్ చూస్తున్నాం, లేక మ్యారేజ్ బ్యూరోలు చూస్తున్నాం. సో అలాంటి విషయాల్లో కూడా ఒక క్రైస్తవుది అయితే పక్క నీతి నిజాయితీగా ఉంటుందని మనం చెప్పొచ్చు. కానీ మరి మిగిలినటువంటి విషయాలు ఏంటంటే మన లోక సమితి ప్రకారం ఒక 1000 అబద్ధాలు అడిగినా ఒక సంసారాన్ని, ఒక కుటుంబాన్ని కట్టాలనేటువంటిదిగా, ఒక పెళ్లి చేయాలనే రీతిగా అంటూ ఉంటారు కనుక మారు మనసు పొందిన అమ్మాయి అని అనొచ్చు అందులోని, లేకపోతే మా అమ్మాయి రక్షింపబడిన అమ్మాయి అని అనొచ్చు. సో ఇలాంటి విషయాలలో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అంటూ వస్తే దాన్ని ఏ విధంగా డీల్ చేయగలము? అంటే ఇప్పుడు ఒక అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడిన తర్వాత మనం డైరెక్ట్గా పాస్టర్ గారు చెప్పారు కనుక, మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు కనుక అని అనుకోకుండా తరో ఎంక్వైరీ అయితే చేయాలి పాస్టర్ గారు. తరో ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంటున్నారు కదా, ఈ అబ్బాయి ఆ అమ్మాయిని గురించి తెలుసుకున్నారు, ఆ అమ్మాయి ఈ అబ్బాయిని గురించి తెలుసుకుంటున్నారు. సో తెలుసుకున్న తర్వాత ఇప్పుడు అంటే మీ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ ఎంక్వైరీ ఇప్పుడు ఇందులో పెట్టారు కనుక రక్షింపడ్డామని నమ్మేయకూడదు. అది ఒకవేళ మనం ఇందులో ఉన్న దాన్ని బట్టి కూడా పరిచయం అయిన తర్వాత దాన్ని తెలుసుకుంటూ ఉండాలనేది. అది ఎస్పెషల్లీ అబ్బాయి గురించి ఎంక్వైరీ బాగా చేయాలి. ఇన్ అదర్ వర్డ్స్ మీరు దాని ఒక మాట నుంచి కదండి, టు నో ఈచ్ అదర్ కదా, ఒకరినొకరు మనం ఇంకా తెలుసుకోవడానికి వీలవుతున్నటువంటి. యాక్చువల్లీ దట్స్ వాట్ ఈస్ ద మెంట్ ఫర్ aradhana.matrimony.com బికాజ్ వితౌట్ ఎనీ మీడియేటర్ అని అంటున్నారు మీరు. మన ట్యాగ్ లైన్ కూడా అదే ఉందండి, మేకింగ్ రూమ్ ఫర్ ద బ్రైడ్ అండ్ గ్రూమ్. వండర్ఫుల్, మేకింగ్ రూమ్ ఫర్ ద బ్రైడ్ అండ్ గ్రూమ్. ప్రాస భలే కలిసిందండి. కొంతమంది ఇలాంటి ప్రాసలు చేయడంలో కూడా చాలా దట్ట అయినటువంటి వాళ్ళు. సో చాలా సంతోషం. ఇట్స్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్ అది, మేకింగ్ రూమ్ ఫర్ ద బ్రైడ్ అండ్ గ్రూమ్. వండర్ఫుల్. సో ఇప్పుడు ఎలాగైనా వాళ్ళు తెలుసుకుంటున్నప్పుడు, ఒకళ్ళొకరు అర్థం చేసుకుంటున్నప్పుడు ఇంకొక ప్రశ్న వస్తుంది అక్క నాకు. ఈనాడు ఉన్నటువంటి ఒక సమాజం చాలా స్పీడ్, టెక్నాలజికల్ కలిగినటువంటి ఒక సమాజం, స్పీడ్గా ఉంటున్నటువంటి యుగం, ఇప్పుడు పుడుతున్నటువంటి వాళ్ళు రాబోయే యుగం కూడాను. సో అలాంటి విషయాల్లో వీళ్ళు ఒకరినొకరు తెలుసుకుంటంలో ఒకవేళ ఒక అడుగు ముందుకు వేసి వాళ్ళు మరీ ఇంటిమసీగా తయారైతే దానికి ఈస్ దేర్ ఎనీ ఆన్సర్ ఫర్ దట్? ఈస్ దేర్ ఎనీ వే దట్ వీ కెన్ కంట్రోల్ ఆర్ ఈస్ దేర్ ఎనీ వే దట్ వీ నీడ్ టు డూ ఫర్ దట్? ఎందుకంటే మీరు ఒక సంక్షేమంగా స్త్రీల పక్షంగా ఉన్నారు కనుక అడుగుతున్నాను. అంటే ఇప్పుడు క్రైస్తవ కమ్యూనిటీ ఈజ్ డిఫరెంట్, లోకం అనేది డిఫరెంట్. ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇంటిమసీ అనేది చాలా ఫార్వర్డ్ అయిపోతున్నారు వేరే దాంట్లో, అంటే లౌకికంగా. కానీ మన పిల్లల్ని మనము భక్తిగానే పెంచుతాం కనుక క్రిస్టియన్స్ ఫ్యామిలీస్లో ఆ ఇంటిమసీ అనేది ఆ వెరీ ఫార్వర్డ్గా వెళ్ళిపోవడం అనేది చాలా తక్కువ మన క్రిస్టియన్ ఫ్యామిలీస్లో, చాలా తక్కువనే. ఒకళ్ళు వెళ్తే మటుకు ఇట్ ఈస్ అ ప్రాబ్లమ్ ఫర్ ది గర్ల్ అండ్ నాట్ ఫర్ ది బాయ్. ఎందుకంటే ఎందుకంటే ఇది లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఎంటర్ అయిపోయింది మన ఇండియాలో. ఇది సెలబ్రిటీస్ని బట్టి వాళ్ళని బట్టి మన దాంట్లో కూడా వచ్చేసింది. అంటే పెళ్లి పటాకులు ఉండవు కానీ ఒక అమ్మాయి అబ్బాయి కలిసి జీవిస్తారు, కాపురం కూడా చేస్తారు. దానికి
నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ కూడా దే హ్యావ్ ఓకేడ్ ఇట్. అంటే నార్థన్ సైడ్లో కొన్ని కేసెస్లో అమ్మాయిల్ని మోసం చేసి అబ్బాయిలు తప్పించుకుంటున్నారు కనుక వాళ్ళ కోసం ఏదో ఒక ప్రొటెక్షన్ అనేది తీసుకురావాలి. అంటే ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు తెలుసుకొని వాళ్ళిద్దరూ కలిసి ఇంట్లోనే ఉంటారు. ఎప్పుడో ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయిన తర్వాత కూడా ఇప్పుడు యూ ఆర్ సీయింగ్ సెలబ్రిటీస్ అంతా కూడా దిస్ ఇస్ ది కాన్సెప్ట్ విచ్. సో ఎక్కువగా క్రిస్టియన్ ఫ్యామిలీస్లో మన పిల్లలకు మనం వీ హ్యావ్ టు టీచ్ దట్ ఇవన్నీ కూడా అది బైబిల్కు వ్యతిరేకము. యేసుప్రభు ఇవన్నీ కూడా ఇష్టపడే ఇది కాదు. పవిత్రత అనేది ఉండాలి. బైబిల్ ఈజ్ ది ఓన్లీ scripture which says that the woman has to be a virgin till the marriage. That's right. ఇంకా దేంట్లో కూడా లేదు. సో అనే ఉంది అంతే. వివాహం చేసుకునేసరికి కన్యకయే ఉండాలి అంతే. యా, she has to submit herself as a virgin to her husband. That's right. అది ఉంది. అక్క ఈ విషయం యాక్చువల్ చెప్పాల్సి వస్తే ఇప్పుడు నేను ఒక పాస్టర్ గారుగా మ్యారేజ్ రిజిస్టర్గా ఎన్నో పెళ్లిళ్ళు కూడా చేశాము. సో ఇప్పుడు మ్యారేజ్ బ్యాన్స్ అని అంటాం మనం, వివాహ ప్రకటనలు, వివాహ సిఫారసు సూత్రం అని ఆడపిల్ల తరపు నుంచి ఇచ్చేటప్పుడు ఇంతకు ముందు రోజుల్లో ఉండేదండి అంత ఖచ్చితంగా. ఏంటంటే రాసేటప్పుడు పలానా గ్రామము పలానా సంఘం యొక్క సంబంధించినటువంటి వాళ్ళు పలానా ఆయన యొక్క కుమార్తె ఇన్ని సంవత్సరాల యుక్త వయసు కలిగిన కన్యక, పలానా గ్రామం పలానా సంఘానికి సంబంధించిన పలానా వారి యొక్క కుమారుడు సో వ్యక్తి ఇన్ని సంవత్సరాల బ్రహ్మచారికి ఇచ్చి అని ఉండేది. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఈ బ్రహ్మచారి కన్యక ఇలాంటివి కూడా ఆల్మోస్ట్ తీసేసినట్టున్నారు. అది కదండి, అవి కూడా అంత ఇదిగా అంత క్లియర్ గా మనకు కనబడడం లేదు. ఈరోజు అందుకనే చెప్తున్నానండి, స్నేహితులను ఆలకించండి. ఈ aradhanamatrimony.com అనేటువంటిది పక్కా క్రైస్తవ విశ్వాసముతో దైవభక్తితో ఏర్పాటు చేసినటువంటి విషయాలు. తొందరపడి ఒకరికొకరు పరిచయం చేసుకొని ఓవర్గా వెళ్ళిపోకుండా లివింగ్ టుగెదర్ అనేటువంటి రీతిగా సమాజంలో ఈనాడు మన దేశంలో కూడా ఇలాంటి ఒక పరిస్థితి అది ప్రవేశించింది. అలాంటి పరిస్థితి ఇప్పుడు జరుగుతుందని ఒక సాంఘిక వ్యక్తిగా సహోదరి, మరి ముఖ్యంగా స్త్రీల సంక్షేమ విషయాల్లో పోరాడుతున్నటువంటి ఒక సహోదరి ఇంత క్లియర్గా చెప్తున్నారు. ఒకవేళ మీ కుమార్తె అలాంటి పొరపాట్లోనికి ఓవర్గా వెళ్ళిపోకుండా, ఆ గాడి దాటి ఆ లైన్ దాటి వెళ్ళిపోకుండా ఒక మంచి స్థితిలో ఒక మంచి అమ్మాయిగా మీ అమ్మాయి ఉండాలన్నా, ఒక మంచి అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలనుకున్నా, ఇప్పుడు సహోదరులు డాక్టర్ ఆర్యారావు గారు చెప్పినట్లుగా వారి యొక్క కోడలుగా వచ్చేటువంటి ఒక కుమార్తె ఒక మంచి మారు మనసు పొంది రక్షణ అనుభవం కలిగినటువంటి ఒక కన్యకగా రావాలని కోరుకున్న ప్రకారంగా మీరు కోరుకుంటూ ఉన్నట్లయితే మరి ఇంకెందుకండి ఆలస్యం, మీ కొరకు మనందరి కొరకు ఏర్పాటు చేయబడింది aradhanamatrimony.com అనేటువంటిది. సో వెంటనే లాగిన్ అవ్వండి, ఈ విషయాలు మీరు తెలుసుకోనండి, రిజిస్ట్రేషన్ చేసుకోనండి. ఈ విషయాల్లో మీ యొక్క కుటుంబానికి, మీ ఇంటిలోనికి ఒక మంచి అమ్మాయిని మీరు సంపాదించుకోవాలనుకుంటున్నారా? ఒక మంచి కుమారుడిని అల్లుడిగా మీరు తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఒక మంచి అమ్మాయిని మీ కోడలుగా సంపాదించుకోవాలని కోరుకుంటున్నారా? ఒక మంచి అబ్బాయిని మీ అల్లుడిగా మీరు సంపాదించుకోవాలని కోరుకుంటున్నారా? అలాగైతే మీ కొరకే ఈ aradhanamatrimony.com పక్కా క్రిస్టియన్ గా క్రైస్తవ విశ్వాసంతో, క్రైస్తవ విలువలతో, నైతిక విలువలు కలిగినటువంటి రీతిగా మీ కొరకు పరిచయం చేస్తున్నాం. ఎవరినైనా మీరు చూసుకొని దేర్ ఇస్ అ రూమ్ ఫర్ ఏంటన్నారు మీరు, అది మేకింగ్ రూమ్ ఫర్ బ్రైడ్ అండ్ గ్రూమ్. వండర్ఫుల్. కనుక దేర్ ఇస్ ఎ రూమ్ ఫర్ యూ. యూ కెన్ సర్చ్ ఇన్, యూ కెన్ లాగ్ ఇన్, యూ కెన్ సర్చ్ ఫర్ యువర్ సెల్ఫ్. మీ అంతటా మీరు వెతుకోవడానికి వీలవుతున్నటువంటిది. క్రిస్టియన్ ఫ్యామిలీ నుండి మీ అమ్మాయికి సరిజోడైన అల్లుని కోసం లేదా మీ ఇంటికొచ్చే చక్కని కోడలి కోసం మధ్యవర్తులు ఎవరూ లేకుండా క్షుణ్ణంగా మీరే పరిశీలించుకుని సరైన సంబంధం ఖాయం చేసుకునే అవకాశం ఆరాధన టీవీ మీకు కల్పిస్తుంది. దేవుని ఏర్పాటును బట్టి మీ కుటుంబంలోకి కొత్తగా రాబోయే వ్యక్తి పూర్తి బయోడేటా మీకు అందుబాటులో ఉంచింది aradhanamatrimony.com. మీకు కావలసిన సంబంధం ఏ జిల్లాలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నా ఒక్క క్లిక్లో ఆ సమాచారాన్ని మీ ముందుంచి వారితో స్వయంగా సంప్రదించే అవకాశం మీకు కల్పిస్తుంది aradhanamatrimony.com. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే www.aradhanamatrimony.com కి లాగిన్ అవ్వండి. రిజిస్ట్రేషన్ వివరాలకు సంప్రదించండి 8008977705 7702377707. aradhanamatrimony.com అనే ఈ కార్యక్రమంలో ఇంతవరకు మనం అనేకమైనటువంటి విషయాలు తెలుసుకుంటూ మనం వచ్చినాం. ఒకవేళ మీరు ఈ విషయంలో మమ్మల్ని సంప్రదించాలని కోరుకుంటే మరొకసారి మీ కొరకు ఈ ఫోన్ నెంబర్స్ నేను తెలియజేస్తున్నాను. 7708777707. మరొక నెంబర్ 8008977705.
ఈ విషయంలో మరి ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా ఎవరెవరు ఏ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కావాలో, లేక పెండ్లి కుమార్తెకి ఏ పెండ్లి కుమారుడు కావాలో, ఇందాక ఒక తండ్రిగా సహోదరులు డాక్టర్ ఆర్యరావు గారు తెలియజేసినటువంటి ప్రకారంగా ఈ విషయాలన్నీ మనకి కంప్యూటర్లో ఇంటర్నెట్ ద్వారా వెబ్సైట్గా వీటిని తయారు చేసి పెడుతున్నారు. నేను ఇప్పుడు సునీల్ గారిని అడుగుతున్నటువంటి ప్రశ్న, బ్రదర్, ఇప్పుడు ఇలాగున మనం ఇవన్నీ తయారు చేసి పెట్టినప్పుడు ఒకవేళ ఈ రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు, రిజిస్టర్ చేసుకోకుండా ఉండేవాళ్ళు ఇలాంటివి అందరూ ఉంటారు కనుక ఇప్పుడు మనం ఎంత ఓపెన్గా మనం చెప్తున్నాం కనుక ఒకవేళ www.aradhanamatrimony.com అని కొడితే అందరూ యాక్సెస్ అవుతారా? ఇందులో ఒకవేళ తెలిసినప్పుడు ఇప్పుడు ఎందుకంటే చాలా కాన్ఫిడెన్షియల్గా కూడా కొంతమంది ఉంచుకుంటూ ఉంటారు. వాళ్ళ ఆడపిల్లల విషయంలో మరి ముఖ్యంగా కొంచెం జాగ్రత్త కలిగి ఉండడానికి పేరెంట్స్ అయినటువంటి వారు ఇష్టపడుతుంటారు. మరి అలాంటప్పుడు వాళ్ళ ఫోన్ నెంబర్స్ లేదా వాళ్ళ ఈమెయిల్ ఐడి ఇవ్వటం వలన అవతల వాళ్ళు మంచిగా దీన్ని వాడుకుంటారా, లేదా ఒకవేళ దీనికి వేరే ఏమన్నా పరిస్థితులు జరుగుతుంటాయా? ఈ విషయంలో matrimony.com తరపున మీరేమని జవాబిస్తారు వాటికి? ఫస్ట్ ఏంటంటే aradhanamatrimony.com is not available for anybody to use without registration. So registration process is compulsory. అంటే రిజిస్ట్రేషన్ చేయకుండా ఎవరు వాడలేరు యాక్చువల్లీ. తెరవడానికి అవుతుంది. రైట్, దట్స్ వెరీ గుడ్ ఐడియా. దట్ ఇస్ వెరీ. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంపల్సరీ అవ్వాలండి. రిజిస్ట్రేషన్ అవుతే కూడా మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చాలా సఫిస్టికేటెడ్, జాగ్రత్తగా చేస్తాం. ఏంటంటే సింపుల్ స్టెప్సే. ఎలా ఉంటుంది అసలు? సో ఫస్ట్ ఏంటంటే మనకి వెబ్సైట్ aradhanamatrimony.com వెబ్సైట్ వెళ్ళిన తర్వాత మీకు ఒక బాక్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ లో. ఆ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో రిజిస్టర్ టుడే అని మీకు బటన్ ఉంటుంది. మీరు ఆ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక ఫామ్ వస్తుంది, సింపుల్ రిజిస్ట్రేషన్ ఫామ్ వస్తుంది. అంటే అందులో మీ పేరు, మీ అడ్రస్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్, మీ పాస్వర్డ్, సెక్యూరిటీ గురించి పాస్వర్డ్ మీకు, దాని తర్వాత మీ డినామినేషన్, ఏజ్, రైట్, మీ ప్రొఫెషన్, మీ ఎడ్యుకేషన్ ఏంటి, ఈ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ అనే బటన్ ఉంటుంది కింద. ఆ రిజిస్టర్ బటన్ క్లిక్ చేస్తే మీ ప్రొఫైల్ ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతుంది. సో ఏంటంటే మీరు రిజిస్టర్ చేసిన తర్వాత ఒక కాన్సెప్ట్ ఏంటంటే ప్రొఫైల్ అనే ఒక ప్రొఫైల్ క్రియేట్ అవుతుంది మనకి. వాళ్ళ యొక్క ప్రొఫైల్ బయోడేటా చెప్పాం మనం మ్యాట్రిమోనీలో, ఇప్పుడు మనం ప్రొఫైల్ అని చెప్తాం. ఓకే, బయోడేటా ఆడితే కానీ బయోడేటా టెక్నికల్ వర్డ్ దీనికి ప్రొఫైల్ అంటాం. ఓకే, ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసిన తర్వాత ఒక యూనిక్ ఒక ఐడి ఇస్తాం యాక్చువల్లీ వాళ్ళకి. ఇప్పుడు మనకి ఎలా మనకి ఆధార్ ఐడి ఉంది కదండి, అలానే ఒక యూనిక్ ఐడి వస్తుంది మనకి మ్యాట్రిమోనీ ఐడి. సో అది ఐడి ఏంటంటే కాన్ఫిడెన్షియల్ ఐడి ఉంటుంది. ప్లస్ మీరు రిజిస్టర్ చేసిన తర్వాత మీకు ఐడి క్రియేట్ అయిపోతుంది. సో మీరు ఫ్యూచర్ కమ్యూనికేషన్ ఏమైనా చేయాలంటే మన కస్టమర్ కేర్తో లేకపోతే ఆపోజిట్ మెంబర్స్ తో కమ్యూనికేట్ చేయాలంటే మీరు ఆ ఐడి ద్వారా కమ్యూనికేట్ చేయొచ్చు. ఓకే, సో అది మనకు ఒక సెక్యూరిటీ, మీ ఐడెంటిటీ ఉంటుంది యాక్చువల్లీ సిస్టమ్ లో. సో మీకు ఒక ఐడి క్రియేట్ అయ్యి మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇది మీ ఐడి అని. సో మీ ఐడి మీరు నోట్ చేసుకొని పెట్టుకోవాలండి, గుర్తుండాలి ఎప్పుడు మీకు ఐడి అది. సెకండ్ ఏంటంటే ఆ ఐడి క్రియేట్ అయిన తర్వాత మీకు ఒక ఆటోమేటిక్ ఈమెయిల్ వెళ్తుంది. మీకు మీ ఈమెయిల్ అడ్రస్ ఇస్తారు కదా మీరు ఫామ్ లో, ఆ ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ కి ఒక ఆటోమేటెడ్ ఈమెయిల్ వెళ్ళిపోతుంది సిస్టమ్ నుంచి. ఏంటంటే welcome@aradhanamatrimony.com అని. ఈ స్టెప్ ఎందుకు పెట్టామంటే టు నో ద జెన్యూన్నెస్ ఆఫ్ ద ఈమెయిల్ అడ్రస్. ఈ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చింది కరెక్టా లేకపోతే బోగసా అది కనుక్కోవడానికి ఏదైనా ఇచ్చుకోవచ్చు కదా మనం. అది ఇంకో సెక్యూరిటీ స్టెప్ మనకి రిజిస్టర్ చేయడానికి. ఎనీబడీ కెనాట్ రిజిస్టర్, ఓన్లీ అ జెన్యూన్ పర్సన్ విత్ అ జెన్యూన్ ఈమెయిల్ అడ్రస్ క్యాన్ రిజిస్టర్ ఇన్ ఆరాధన మ్యాట్రిమోనీ. సో ఆ ఈమెయిల్ అడ్రస్ కి మీకు ఒక ఈమెయిల్ వచ్చేస్తుంది welcome@aradhanamatrimony.com అని. ఆ ఈమెయిల్ లోనే మీకు కింద లాస్ట్ లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా ఏం చేయొచ్చు అంటే మీరు మీ సొంత ప్రొఫైల్ ని యాక్టివేట్ చేయగలుగుతారు. సో యు ఆర్ ద ఓనర్ అండ్ యాజ్ అ ఓనర్ ఆఫ్ ద ప్రొఫైల్ మీరే యాక్టివేట్ చేయగలుగుతారు. అది అంటే ఇప్పుడు వాళ్ళు ఏమేమి పెట్టాలనుకున్నారో ఆ విషయాలన్నీ కూడా అందులో పెట్టొచ్చు అంటారా? అది ఒక లింక్ ఉంటుంది, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే అక్కడ క్లియర్ ఉంటుంది ఇంగ్లీష్ లో ఏంటంటే క్లిక్ హియర్ టు యాక్టివేట్ యువర్ ప్రొఫైల్ అని. ఆ లింక్ ఉంటుంది మీకు. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ ఏంటంటే సిస్టమ్ డైరెక్ట్ మీరు aradhanamatrimony.com కి వచ్చేస్తారు. వచ్చేసి ఆ సిస్టమ్ ఉంది కదా aradhanamatrimony.com, ఓకే దిస్ పర్సన్ ఈజ్ అ జెన్యూన్ పర్సన్ అని కన్ఫర్మ్ చేసేస్తుంది. ఎందుకంటే మనకి జెన్యూన్ ఈమెయిల్ అడ్రస్ నుంచి రెస్పాన్స్ వచ్చింది. సో కన్ఫర్మ్ అయిపోతుంది అక్కడ. సో కన్ఫర్మ్ అయిపోయింది, ఆ ప్రొఫైల్ యాక్టివేట్ అయిపోతుంది. సో ప్రొఫైల్ యాక్టివేట్ చేసే వరకు ఆ ప్రొఫైల్ మీరు రిజిస్టర్ చేసుకుంటే కూడా ఎవరికి కనిపించదు, ఆపోజిట్ మెంబర్స్ కనిపించవు. బికాస్ యూఆర్ నాట్ యాక్టివేట్ లేదని. ఈమెయిల్కి వచ్చిన తర్వాత దాని ప్రకారం అందులో యాక్టివేట్ చేసుకోమన్నట్టుగా చేసుకుంటే అప్పుడు వాళ్ళ యొక్క ప్రొఫైల్ ఇతరులకు కనబడడానికి, అది కూడా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి కనబడడానికి అవకాశం. కరెక్ట్, అంతే. ఇప్పుడు వీళ్ళు రిజిస్టర్ చేసుకున్నటువంటి వాళ్ళు ఒకరితో ఒకరు సంప్రదించుకోవడానికి, ఒకరితో ఒకరు వీళ్ళు కాంటాక్ట్ పెట్టుకోవడానికి ఎట్లా ఏంటి యాక్సెస్? ఇదంతా
సిస్టమ్ ద్వారానే ఉందండి. సో ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అవ్వి మీరు వేరే ప్రొఫైల్స్ చూస్తున్నప్పుడు వేరే ప్రొఫైల్స్ చూస్తున్నప్పుడు మీకు వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలనిపించింది అనుకోండి, మీరు అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీకు లింక్స్ ఉంటాయి అందులో కింద ప్రొఫైల్లో. ఏంటంటే మీరు సెండ్ మెసేజ్ లేకపోతే ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్ అని కొన్ని లింక్స్ ఉంటాయి మీకు అక్కడ. ఆ ప్రొఫైల్ కి సపోజ్ ఇప్పుడు నేను రిజిస్టర్ చేసుకున్నాను అనుకోండి, నేను అమ్మాయి ప్రొఫైల్ చూసాను, ఆ అమ్మాయి నచ్చింది, వాళ్ళతో కమ్యూనికేట్ చేయాలంటే నేను సిస్టమ్ ద్వారా కమ్యూనికేట్ చేస్తాను. సో మీకు ఫస్ట్ లోనే మీకు ఈమెయిల్ అడ్రసెస్, ఫోన్ నెంబర్స్ కనిపించవు మీకు. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ఎక్స్ప్రెస్ ఇంట్రెస్ట్ లింక్ యూజ్ చేసేసి, లేకపోతే సెండ్ మెసేజ్ అని. సో ఆ ఈమెయిల్ అడ్రస్ కమ్యూనికేట్ చేయొచ్చు మీరు. సో ఏంటంటే ఆ ఆపోజిట్ మెంబర్ కి ఆటోమేటిక్ గా ఈమెయిల్ వెళ్ళిపోతుంది. సో somebody is interested in you, they want to communicate with you, వాళ్ళు రెస్పాండ్ ఇచ్చుకోవచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళీ aradhanamatrimony.com ద్వారా వచ్చే అక్కడ నుంచే మీరు వాళ్ళు కమ్యూనికేట్ అవుతారు. సో అవుట్ సైడ్ గా కమ్యూనికేట్ అవ్వరు ఇంకా, అంతా ఇంటర్నల్ కమ్యూనికేషన్. ప్లస్ ఈ కమ్యూనికేషన్ అంతా మనం రికార్డ్ చేసుకుంటాం యాక్చువల్లీ. ఇంటర్నల్లీ రికార్డ్ సెక్యూరిటీ పర్పస్, బికాస్ ఇట్స్ ఆన్లైన్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఆన్లైన్ సిస్టమ్. సెక్యూరిటీ గురించి ఇదంతా రికార్డ్ అయిపోతుంది మనకి యాక్చువల్లీ. అంటే ఎవరితో కమ్యూనికేట్ చేస్తున్నారు అని. ఎందుకంటే ఇది జెన్యున్ స్టెప్ అండి, ఎందుకంటే ఇది రియలిస్టిక్ స్టెప్. ఎందుకంటే ఇంతకుముందు మనకి ఇష్యూస్ కూడా వచ్చాయి. ఎట్లాంటి ఇష్యూస్ అంటే ఒక మెంబర్ రిజిస్టర్ అయ్యాడు జస్ట్ ఫర్ ఫన్, రిజిస్టర్ అయ్యి ఒక అమ్మాయికి డైరెక్ట్ కంటిన్యూస్ గా మెసేజ్ పంపిస్తున్నాడు. ఎవ్రీ 10 minutes కి ఒక మెసేజ్ వెళ్తుంది అమ్మాయికి. సో మా కస్టమర్ సపోర్ట్ వాళ్ళు చూసారు యాక్చువల్లీ, అది కంటిన్యూస్ గా ఒక ప్రొఫైల్, ఆ ప్రొఫైల్ నుంచే ఈ మెసేజ్ వెళ్తుంది అమ్మాయిలకే, వేరే అమ్మాయిలకి, నాట్ ఫర్ వన్ ప్రతి ఉన్న అమ్మాయికి పంపించేస్తున్నాడు అతను. పంపిస్తే ఆబ్వియస్లీ మన బ్రాండ్ అక్కడ దెబ్బతింటుంది. సో కస్టమర్ కేర్ ఏం చేసామంటే మేము ఇమీడియట్ గా అబ్బాయికి ఫోన్ చేసాం. దిస్ వాజ్ ఆల్ టేకింగ్ ప్లేస్ midnight 2:30కి చూసాం యాక్చువల్లీ. మేము అది చూసి ఇమీడియట్లీ ఆ మెంబర్ కాల్ చేసాం. కాల్ చేస్తే ఊరికే చేస్తున్నానని చెప్పాడు. సో ఫస్ట్ మేము ఏం చేస్తామంటే ఇట్లాంటి చేసినప్పుడు అతనికి క్లియర్ గా చెప్తాం, అంటే నెమ్మదిగా చెప్తాం, అంటే డోంట్ డూ ఇట్, ఇది మంచిది కాదు, కరెక్ట్ కాదు, చేయొద్దని చెప్తాం. ఆయన కూడా చేశారనుకోండి, ఆ ప్రొఫైల్ ని కంప్లీట్ గా బ్లాక్ చేసేస్తాం ఇంకా. సో ఈవెన్ ఇఫ్ ఈస్ అ రిజిస్టర్డ్ మెంబర్, still he not be able to access anything. That is good. That is a security what we are giving for, especially for ladies. We are giving security for ladies. Because especially brides sides, వాళ్ళ పేరెంట్స్ చాలా స్కెప్టికల్ ఉంటారు. ఫోటో పెట్టడం లేకపోతే వాళ్ళ ప్రొఫైల్ పెట్టడం ఇంటర్నెట్ లో చాలా కొంచెం హెసిటేట్ అవుతారు. సో అట్లాంటి హెసిటేషన్ తీసేయడానికే ఇట్లాంటి సెక్యూరిటీ పెట్టాం యాక్చువల్లీ మేము. సో ఆ ద్వారా ఏంటంటే మెంబర్స్, ఎస్పెషలీ బ్రైడ్స్, they can feel comfortable, they can feel free, and they can feel secure, saying that their profile will not be misused. అక్క రాధక్క, ఇక్కడ ఒక విషయం మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు బ్రదర్ చెప్పినట్లుగా ఇలాంటి ఈ మ్యాట్రిమోనియల్ సంబంధించినటువంటి లోకంలో ఎన్నో ఉంటున్నాయి, మ్యారేజ్ బ్యూరోలని ఇలాంటివన్నీ కూడా. వాటి వలన ఇప్పుడు మనదంటే ఇది క్రిస్టియన్ వాల్యూస్ కలిగినటువంటిది కనుక ఇలాంటి విషయాలు ఏమి జరగనివ్వకుండా వెంటనే సెక్యూరిటీగా దాన్ని చూసుకొని చేసుకున్నారు. ఇప్పుడు ఒకవేళ కొంతమంది ఇలా పరిచయాలు చేసుకుంటారు, ఒకళ్ళు తెలుసుకుంటారు, ఈలోగా వాళ్ళు ఫోన్ కాల్ చేసుకుంటున్నారు, లేక వాళ్ళు కమ్యూనికేట్ చేసుకుంటున్నారు. అవతలు కూడా తెలియక ఒకవేళ ఏదో మామూలుగా పెడుతున్నారు అనుకోని, అవతలు కూడా ఇలాంటి ఆకతాయితనంగా ఉండేటువంటి ఆడపిల్లలు అనుకోండి, వీళ్ళు కూడా ఏం చేస్తుంటారు, వాళ్ళు తిరిగి మళ్ళీ SMS పెడుతూ ఉంటారు. ఇలా తయారయ్యి అంతే కొన్ని విషయాలు నేను వింటూ ఉన్నప్పుడు, మనం చూస్తూ ఉన్నప్పుడు అండి ఏమవుతుంది అని అంటే, ఇది ఎక్కువైపోయి మీరు ఇందాక లివింగ్ టుగెదర్ అనేటువంటి లివింగ్ రిలేషన్షిప్ అని చెప్పేసి ఇలాంటి రకంగా తయారైపోయి కొన్నిసార్లు వివాహానికి ముందే వారు కలిసి జీవించేస్తున్నారు. కొన్నిసార్లు పెళ్లి టైం వచ్చేసరికి ఈలోకి వెళ్ళిపోతున్నారు మళ్ళా. ఎందుకంటే ఇప్పుడు మనకున్న మీడియా కూడా ఎలా ఉందంటే, ప్రేమలోకి వచ్చేసరికల్లా చాలా టూ మచ్ ఇంటిమేసీలోకి వెళ్ళిపోతున్నారు. ఆ యొక్క రిలేషన్షిప్స్ చాలా సెన్సిటివ్ అవుతూ ఉన్నాయి. యారా ఒరే అనేటువంటి రీతిగా ఆ ప్రేమలో మాట్లాడుకునేటువంటి ఇలాంటి లాంగ్వేజ్ వస్తుంది. అదే టైంలో కొంతకాలానికి వీళ్ళ పాత విషయాలు చెప్పుకొని, లేక వీళ్ళ గత చరిత్ర చెప్పుకొని, ఈలోగా వీళ్ళు ఏమనుకున్నారంటే నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఐ హేట్ యూ అని చెప్పేసి అనుకుని పెళ్లికి జరగకుండా చేస్తున్నారు. సో ఈ విషయంలో ఒక సాంఘిక సంక్షేమకర్తగా, మరి ముఖ్యంగా స్త్రీ క్షేమ కొరకు మీరు ఒక ప్రత్యేకంగా పోరాడేటువంటి వ్యక్తిగా మీరేమంటారు? మీ సలహా ఏమంటారు? నా సలహా ఏమిటంటే, మనకు క్రిస్టియన్ వాల్యూస్ ఉన్నాయి మన క్రిస్టియన్ ఫ్యామిలీస్లో. సో పేరెంట్స్ చాలా కాషియస్గా ఉండాలి. ఇది యాక్చువల్గా కాషియస్గా ఉండాలి. అంటే వాళ్ళు చెక్ చేయాలి బాగా, ఎక్కడికి వెళ్తుంది అమ్మాయి, ఎక్కడికి వెళ్తుంది అబ్బాయి, ఎక్కడికి వెళ్తున్నారు. ఇవాళ రేపు మనం చూసింది ఏంటంటే, అబ్బాయి అయితే పేరెంట్స్కి ఏంటి, ఒక ఇంజనీర్ అవ్వాలి, అమ్మాయి అయితే MBBS అవ్వాలి, షీ షుడ్ బికమ్ ఏ డాక్టర్, అంటే వెల్ ప్లేస్డ్ అని. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కష్టపడి ఇంటర్లో
ఎంసెట్లు మంచి హై మార్క్స్ వచ్చి మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే దే ఆర్ గివింగ్ ఫ్రీడమ్ టు ది చిల్డ్రన్. అంటే ఏదో వాళ్ళు చాలా ఏదో సాధించేశారు అన్నట్టుగా వాళ్ళకు ఫ్రీడమ్ ఇస్తున్నారు. సెల్ ఫోన్ ఇచ్చేస్తారు, ఇమీడియట్ గా వీళ్ళే ఒక సిస్టమ్ కొనిచ్చేస్తారు. సో అంటే ఒక విధంగా ఎట్లా ఉందంటే చాటింగ్ ఈజ్ నాట్ అదేం పెద్ద తప్పేం కాదు కానీ బట్ ఇన్ రైట్ వే. కానీ ఇదేమవుతుందంటే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది యాక్చువల్గా ఇది నార్త్ ఇండియా నుంచి స్టార్ట్ అయింది. ఈ నార్త్ ఇండియాకు కూడా అంతా ఈ సెలబ్రిటీస్ వల్ల వచ్చింది. వాళ్ళు అంతా కలిసి ఉండడము, కాపురం చేయడము, ఒక 4-5 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుంటే చేసుకుంటారు, లేదు లేకపోతే లేదు అనేది ఇది స్లోగా ఏమైపోయిందంటే ఇప్పుడు సౌత్ కూడా వచ్చేసింది. కానీ సౌత్లో డిఫరెన్స్ ఏంటంటే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది బాయ్ విల్ బి వెరీ లాయల్, ఐ డోంట్ వాంట్ టు మ్యారీ యూ బట్ లెట్ us హ్యావ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ అని సహజీవనం కలిసి చేద్దాం అనేసి అబ్బాయి అంటాడు. కొత్తలో ఏం చేస్తారు, ఈ అమ్మాయి వాళ్ళు కూడా ఒప్పేసుకుంటారు. ఒప్పేసుకుని ఒక 1 year లేకపోతే 1.5 years 2 years అయిన తర్వాత ఒక అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది ఈ అమ్మాయికి. అండ్ ఈ కైండ్ ఆఫ్ లైఫ్కు ఆ అమ్మాయి ఇంతకుముందు అలవాటు పడలేదు కనుక ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అమ్మాయి పట్టుబడుతుంది. సో ఆ అబ్బాయి ఏమంటాడంటే మనకు అసలు పెళ్ళి అనే మాటే మన మధ్యలో రాలేదు కదా, మనం సహజీవనం చేద్దాం అనుకున్నాం, ఇద్దరు ఇష్టపడి చేశారు కనుక నేను పెళ్లి చేసుకున్నాను అంటాడు. అట్లాంటప్పుడు దే కమ్ టు సోషల్ ఆర్గనైజేషన్స్ అండ్ ఉమెన్ ఆర్గనైజేషన్స్ లైక్ అస్ అనమాట. మా దగ్గరకు వచ్చి మేడం నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడు, పెళ్లి చేసుకుంటా అన్నందుకే నేను ఇంత క్లోజ్గా ఉన్నాను, నేను లేకపోతే నేను ఎందుకు ఉంటాను మేడం అని అంటాడు. అబ్బాయి అంటాడు మీరు కావాల్సిన అన్ని మెయిల్స్ చెక్ చేసుకోండి మేడం, అన్ని ఎస్ఎంఎస్లు చెక్ చేసుకోండి, ఎక్కడే కానీ మ్యారేజ్ మాట్లాడలేదని ఆ అబ్బాయి చేస్తాడు. ఈ అమ్మాయి ఏం చేస్తుంది, షీ విల్ స్టార్ట్ బ్లాక్ మెయిలింగ్ అనమాట. నేను సూసైడ్ చేసేసుకుంటాను, నువ్వు పెళ్లి చేసుకోకుంటే, నువ్వు లేకుంటే నేను ఉండలేను ఇది. సో ఇంత తతంగం జరుగుతున్నది కానీ ద పేరెంట్స్ ఆర్ నాట్ అవేర్. చాలా ఉందన్నమాట. 75% ఎట్లా ఉండాలంటే ఇటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు కూడా ద పేరెంట్స్ హ్యావ్ టు స్టాండ్ ఫర్ ద గర్ల్. అమ్మాయికి నిలబడాలి, లేకపోతే అమ్మాయికి ఇంకొక ఆప్షన్ లేదు, డెఫినెట్ గా సూసైడ్ చేసేసుకుంటారు. కనుక ముందు నుంచి కాషియస్ గా లేకున్నా ఇలా జరిగినప్పుడు కూడా అరే నువ్వు ఎంత పొరపాటు చేసావు, నువ్వు మా ఇంట్లో చెడగొట్టావు, ఇలా అలా అని చెప్పి పేరెంట్స్ ఏం చేస్తారని వీళ్ళే కండెమ్ చేస్తారు. ముందు అవకాశం ఇచ్చిన వాళ్ళే మళ్ళా తర్వాత తిట్టేది వీళ్ళే. అనవసరంగా అన్యాయం అయిపోతుంది, అయిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఏంటంటే ఇటు పేరెంట్స్ హెల్ప్ లేదు, అటు అబ్బాయి పెళ్లి చేసుకుని అన్నాడు కనుక వీళ్ళు ఇది చేసేసి దే వుడ్ లైక్ టు గో టు ద పోలీస్ స్టేషన్స్, నిర్భయ చట్టం కింద పట్టించేస్తారు. కనుక క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో కూడా ఇప్పుడు ఇది ఎంటర్ అయిపోయింది లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది. సో ద పేరెంట్స్ హావ్ టు బి వెరీ కాషియస్. ఓకే అండి, పేరెంట్స్ ఆడపిల్ల ఎట్లా ఉండాలంటారు మరి? ఆడపిల్లలకి ఏమైనా మీరు సజెస్ట్ చేస్తారా? ఆడపిల్లలకి అంటున్నాను నేను ఇప్పుడు పేరెంట్స్ దే హావ్ టు బి వెరీ కాషియస్. పేరెంట్స్ కాషియస్ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈవెన్ ఆడపిల్లలు కూడా అంత ఎక్కువ వెళ్ళకుండా ఉండడానికి ఉండకూడదు. ఎందుకంటే ఈ లోకం అనేది క్రిస్టియానిటీలోకి రాకూడదు, మన క్రైస్తత్వమే లోకంలోకి వెళ్ళాలి. లోకం మన క్రైస్తవం వచ్చినట్లయితే కనుక జీవితం పాడైపోతుంది. సో ఇప్పుడు ఎంతమంది దిల్ బి హ్యాపీ చెప్పండి, ఇట్లా రిలేషన్షిప్లో ఉంది ఆ అమ్మాయి అని అంటే పలానా అమ్మాయిని మా అబ్బాయి ఏందమ్మా మగవాడు ఏదో తిరిగాడు, ఆ అమ్మాయికి బుద్ధి ఉండాలి కదా అంటారు. కానీ అట్లా లివ్ ఇన్ రిలేషన్షిప్లో బ్రతికిన అమ్మాయి కోడలుగా వస్తే విల్ దే యాక్సెప్ట్? చేయరు కదా. సో అయ్యగారు మన హరిరావు గారు అంటే మారు మనసు పొందిన అమ్మాయి, శుద్ధంగా ఉండేటువంటి అమ్మాయి, ఇలాంటి అమ్మాయి మా కోడలుగా రావాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. సో తర్వాత వాళ్ళు డిఫరెంట్ పీపుల్ ఒకళ్ళు పెళ్లి చేసుకున్నా కానీ అట్టర్ ఫెయిల్యూర్ ఉంటారు వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీస్ లో అట్టర్ ఫెయిల్యూర్. అందుకే మీకు తెలియజేస్తున్నాను, మన aradhanamatrimonial.com అనేటువంటి యొక్క దీనిలో మీ పేరు రిజిస్టర్ చేసుకోండి, చాలా సెక్యూరిటీగా ఉంటుంది. పేరెంట్స్ కూడా తగు జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలాంటిది ఏదైనా మరి టూ మచ్ గా శృతి మించిన రీతిగా వెళ్తున్నారు అని అంటే ఓ ప్రక్కనే ఆరాధనలో కూడా ఇవన్నీ రికార్డ్ అవుతూ ఉంటే కనుక aradhanamatrimony.com అనేటువంటి వెబ్లో అది రికార్డ్ అవుతుంటది కనుక వెంటనే అలర్ట్ అవుతూ మా ఆరాధన స్టాఫ్ వారు కూడా దాని విషయంలో చెక్ పెట్టేటువంటి అవకాశం కలుగుతుంది. సునీల్ గారు, ఇంకొక మాట నేను అడుగుతున్నాను సునీల్ గారు, ఇప్పుడు ఈ విషయంలో పాస్టర్ గారుగా ఒక దైవజనుడిగా దైవజన్ యొక్క ప్రమేయం ఏమన్నా ఉంటుందా? మీరు ఆ విషయాలు ఏమన్నా ఇందులో పెడుతున్నారు అంటే ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రొఫైల్స్ లో వాళ్ళు, ఎందుకంటే ఇందాక డాక్టర్ ఆర్యరావు గారు అడిగితే ఏమన్నారంటే ఒక మంచి సంఘ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్న అమ్మాయి మాకు కావాలి అని ఏ తల్లిదండ్రులైనా కోరుతున్నారు. సో అలాంటప్పుడు ఈస్ దేర్ ఎనీవే ఇన్ కనెక్షన్ విత్ ద పాస్టర్ ఆర్ ద చర్చ్ ఆర్ ఇన్ దాట్ కనెక్షన్? రైట్, కరెక్ట్ అండి.
we do maintain అంటే we understand because మీరు starting నుంచి biblical Perspective తీసుకొస్తుంది. మన Christian ఇది అంటున్నాం because it's a కదా. Christian thing. That's right. We have added this facility Uh-huh. where we evaluate, we actually see the profile of a candidate, of a member actually, where we also ask for their church details, their pastor details, and the pastor phone numbers also we ask for. The reason why we ask this is because to get the actual understanding of the family, because the pastor it's only the pastor who can give the correct understanding That's of a right. family. Yeah. That's right. Because our family is under a church. Yeah. So that is the whole reason why we introduced, these are uniqueness in aradhanamatrimony.com, where we introduce the concept of capturing pastor's information, church information. వెరీ గుడ్. డాక్టర్ ఆర్యరావు గారు, ఇప్పుడు మీకు మీ యొక్క కుమారుని కొరకు మీరు ఒక అమ్మాయి గురించి మీరు matrimony.com సంప్రదించారు. అవును. ఇప్పుడు మీరు సంఘ బ్యాక్గ్రౌండ్ విషయంలోనికి వస్తే ఎటువంటి సహవాసంలో నుంచి, అంటే ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా నేను ఏమంటున్నానంటండి, ఒకవేళ ఒకరు బ్రదరన్ బ్యాక్గ్రౌండ్ ఉంటే, ఇంకొకరు ఒకవేళ పెంటికోస్టల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే, లేకపోతే ఇంకొకరు ఒకవేళ సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్, లూథరన్ బ్యాక్గ్రౌండ్, వేరే డినామినేషన్ బ్యాక్గ్రౌండ్, ఇలాంటివి ఉన్నప్పుడు ఒక తండ్రిగా మీరు మీకు సంబంధించిన బ్యాక్గ్రౌండ్లోంచి పిల్లనే కావాలని కోరుకుంటారా, లేకపోతే ఎవరైనా పర్వాలేదులేండి మాకు పాస్టర్ గారు ఎవరైనా పర్లేదు అనేటువంటి రీతిగా ఏమంటారు ఆ విషయంలో? మీరు మీ అబ్బాయికి ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటారు, ఏ సంఘం నుంచి అమ్మాయి కావాలని మీరు కోరుకుంటారు? డాక్టర్ రాజు గారు, బైబిల్ గ్రంథంలో నుండి మనం పరిశీలన చేసినట్లయితే రోమాపత్రిక 15వ అధ్యాయం 7వ వచనంలో ప్రభువు స్వీకరించే వారిని మీరు కూడా అంగీకరించండి అనే వాక్యం ఉంది. గనక డినామినేషన్స్ అనేవి ఒక మానవుని రక్షించజాలు. మన రక్షకుడు యేసుక్రీస్తు వారు ఆయన రక్తంలో కడగబడి, ఒకవేళ వారు నివసిస్తూ ఉన్నటువంటి సంఘంలో ఆ సేవకుల మధ్య, పెద్దల మధ్య, పరిచారకుల మధ్య, సంఘంలో కూడా మంచి సాక్ష్యం కలిగిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నట్లయితే అబ్బాయినైనా అంగీకరించవచ్చు, అమ్మాయినైనా అంగీకరించవచ్చు. ఒకవేళ మన ఇంటికి వచ్చిన తర్వాత నీకు తెలిసినటువంటి సత్యంలో, సిద్ధాంతంలో, క్రొత్త నిబంధన క్రమంలో పెంచుకోవటానికి అది ఒక గొప్ప అవకాశంగా ఉండగలదు. అందుచేత నాకు కుమారుడు మాత్రమే కాదు, నాకు కుమార్తె కూడా ఉన్నారు. కనుక ఒక ఆడపిల్ల తండ్రిగా కూడా మీరు ఆడపిల్ల తండ్రిగా కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. దైవ గ్రంథంలో సెలవిచ్చినట్లుగా బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమని సెలవిచ్చిన రీతిగా సంఘంలో ఉన్న నాయకులు అనగా పరిచారకులు, పెద్దలు, సేవకులు సండే స్కూల్లో ఈ పిల్లలకి సరసమైన వర్తమానాన్ని అందించడం ద్వారా వారు బాల్య దినములలోనే రక్షించబడి దైవాశీస్సులు పొందటానికి, వెలుపల లోకంలో ఉండేటువంటి అనేకమైన దుష్టుని యొక్క అగ్ని బాణములను యవనస్తులైన ఈ బిడ్డలు తప్పించుకొని వారి యవన వయసులోనూ వారు వృద్ధులైనా కూడా ప్రభు కొరకు మహిమకరంగా జీవించగలరని బైబిల్ గ్రంథంలో ఎంతోమంది యువతి యువకులు మార్గదర్శకులుగా ఉన్నారు. అలాగనే నా కుమార్తె తన బాల్య దశలోనే ప్రభువుని అంగీకరించి రక్షించబడి రమారవి 13 సంవత్సరాల ప్రాయంలో బాప్తిసం తీసుకొని ఆరాధన చేయుచు సంఘ క్రమంలో ముందుకు సాగుతూ ఉన్నది. అందుచేత ఆ పిల్లల యొక్క ప్రవర్తనను బట్టి వారు ఏ మార్గంలో పోతున్నారో, వీరు క్రమంగా సంఘానికి వస్తున్నారా, సహవాసానికి వస్తున్నారా, ఇంట్లో వాక్యం చదువుకుంటున్నారా, ప్రార్థన చేసుకుంటున్నారా? డాక్టర్ రాధా గారు తెలియచేసినట్లుగా తల్లిదండ్రుల యొక్క సూపర్విజన్ ఎక్కువ అవసరం అనే దానికి బైబిల్ కూడా నేను అంగీకరిస్తున్నాను. నేను అడిగిన ప్రశ్నలో మీ జవాబు ఏ డినామినేషన్ వాళ్ళనైనా చేసుకోవచ్చని మీరు సిద్ధపడుతున్నాం. వెరీ గుడ్. రాధాక, ఈ విషయంలో నేను మాట్లాడుతున్నప్పుడు ఏమంటానంటే కొన్ని మ్యారేజెస్ లో చూసామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సహవాసంలో వాళ్ళు పెంచబడిన విధానం ఒకవేళ వాళ్ళు ఒకలాగా ఉంటుంది, ఇంకొక సహవాసంలో పెంచబడినప్పుడు వాళ్ళ యొక్క భక్తి, వాళ్ళ యొక్క విశ్వాస విధానం మరొక రకంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇప్పుడు అలాంటి అమ్మాయిని కానీ ఒక అబ్బాయిని కానీ తీసుకొని వచ్చి మన యొక్క కుటుంబంలో కలుపుకున్నప్పుడు విల్ దేర్ బి నో ప్రాబ్లం, సమస్య లేకుండా ఉంటుందంటారా? బట్ ఐ హావ్ సీన్ దెర్ ఆర్ ప్రాబ్లమ్స్ కొన్నిసార్లు. ఎందుకంటే క్రిస్టియన్సే, యాక్చువల్లీ క్రిస్టియన్స్ డిఫరెన్స్ రాకూడదు, కానీ క్రిస్టియన్సే
పేరు క్రైస్తవులనే చెప్పుకుంటూ ఉన్నారు, కానీ వారి యొక్క మిషన్ వేరేసరికి వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ స్పిరిచువల్ పెంచిన బ్యాక్గ్రౌండ్ వేరుగా ఉండేసరికి వల్ల ప్రాబ్లం ఉంది. ఈ విషయంలో ఒక పాదిరి గారి యొక్క సలహా ఎంత మటుకు అవసరం, లేక ఈ విషయంలో మీ యొక్క అభిప్రాయం మీరేమని చెప్పలేన్నారు? పేరెంట్స్ కు ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత పాస్టర్ గారికి కూడా ఉంటుంది. అంటే ఏ చర్చ్ లో అమ్మాయి సభ్యురాలు అక్కడ. ఇప్పుడు కొన్ని డినామినేషన్ చర్చెస్ లో ఐ డోంట్ వాంట్ మెన్షన్ దెమ్, కానీ ప్రీ అంటే మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది అవుతుంది బిఫోర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సింగపూర్ లో ఒక కాన్సెప్ట్ ఉంది, అంటే ఆల్ ఓవర్ సింగపూర్ అనుకుంటున్నాను ఇది, చర్చెస్ లో ఎప్పుడైతే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడతాడో ఫస్ట్ వాళ్ళు వెళ్ళి పేరెంట్స్కి చూపిస్తారు. చూపించిన తర్వాత దే ఇన్ఫార్మ్ టు ది పాస్టర్. ఒక డేట్ కూడా వీళ్ళు ఫిక్స్ చేసుకుంటారు, కానీ పాస్టర్ గారు ఆ డేట్ని అదే రోజే పెళ్లి చేయాలని లేదు. ఎందుకంటే పాస్టర్ గారు ఎంత బాధ్యత తీసుకుంటారంటే సింగపూర్లో హీ కాల్స్ ది అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని పిలిచి వీళ్ళ పేరెంట్స్ నేచర్ ఏంటి, వీళ్ళ పేరెంట్స్ నేచర్ ఏంటి. ఇప్పుడు మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా అంటారు, అంటే నిజంగానే మదర్ అండ్ ఫాదర్ లాగా చూసుకోవాలి ఈ అమ్మాయి అబ్బాయి, బోత్ ద సైడ్స్, ఇది అని కాదు అది కాదు. సో ఎక్కువగా కౌన్సిలింగ్ అనేది అమ్మాయికి ఇస్తారు అక్కడ, ఎందుకంటే షీఈస్ గోయింగ్ టు కమ్ టు ది బాయ్స్ హౌస్ చేసి ఇదిగో ఈ విధంగా మీ అత్తగారికి కోపం ఎక్కువగా ఉంటుంది, ఆవిడకి ఇవి ఇష్టం లేదు, ఆమెకు ఇష్టాలు ఏంటి, లైక్స్ అండ్ డిస్లైక్స్, ఆమెకి వంటలు అంటే ఇష్టం, నాన్ వెజ్ ఎక్కువగా ఇష్టం, కొన్ని విషయాల్లో షీ గెట్స్ ఇరిటేటెడ్ ఇన్ దిస్ అని ఈ పాయింట్స్ పాస్టర్ గారు తీసుకొని దాని ప్రకారం వీళ్ళిద్దరికి కౌన్సిలింగ్ చేస్తారు. సో ఇప్పుడు పాస్టర్స్ రోల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ రోల్ ఎంత ఇంపార్టెంట్, పాస్టర్ గారి రోల్ కూడా అంతే ఇంపార్టెంట్. అందుకనే మన ఆరాధన మ్యాట్రిమోనీ దాంట్లో కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. ఇట్స్ వెరీ గుడ్. అది పాస్టర్ గారి యొక్క ఇది అంటే ఆయన యొక్క ఉద్దేశము ఇన్ఫర్మేషన్ అనేది చాలా, దట్ ఈస్ ఆల్ వెరీ ఇంపార్టెంట్. టు విచ్ చర్చ్ యూ బిలాంగ్ అంటే వాళ్ళ ఆ పాస్టర్ గారు అండి ఆయన చాలా దైవభక్తుడండి అంటారు. సో అందుకనే మన డాక్టర్ ఆర్య గారు కూడా మాట్లాడుతున్నప్పుడు ఏ సంఘం నుంచి వస్తుంది అది ఇంపార్టెంట్ కూడా చూసుకోవాలి. ఇంపార్టెంట్. వెల్ పాస్టర్ గారు, దైవజీలుగా ఉన్నటువంటి మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు. మీ యొక్క సంఘంలో ఉన్నటువంటి ఒక అమ్మాయినే కానీ లేక ఒక అబ్బాయికే కానీ వివాహం చేయాలంటే ఏదో వాళ్ళు చూసుకుంటారులే మనకేంటి సంబంధం అనేటువంటి రీతిగా కాకుండా ఈరోజు నీ aradhanamatrimony.com తరపున మేము ఏర్పాటు చేస్తున్న ఈ విషయంలో మీ బాధ్యత కూడా మేము తెలియజేస్తున్నాం. ఎంచేతనంటే ఆ అమ్మాయి కానీ లేక ఒక అబ్బాయి కానీ ఈ అబ్బాయిని ఒక అమ్మాయిని మనం ఈ అబ్బాయి కొరకు తీసుకుని వచ్చినప్పుడే కానీ లేక మన అమ్మాయిని ఇంకొక సంఘం దగ్గరికి ఇంకొక అబ్బాయి కొరకు మనం అక్కడికి పంపిస్తున్నప్పుడే కానీ ఒక మంచి క్రైస్తవ సాక్ష్యం ఉండాలి అని అంటే దైవజనులుగా మీ యొక్క రోల్, మీ పాత్ర చాలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఈ రోజుని మా అందరి తరపున మేము తెలియజేస్తున్నాం. కనుక ఒక మ్యారేజ్ అనేటువంటి యొక్క విషయంలో తల్లిదండ్రులు బాధ్యత కలిగి ఉండాలి. అలాగనే సంఘం యొక్క కాపరి లేక సంఘ సేవకులైనటువంటి వారి యొక్క బాధ్యత ఉండాలి. వీళ్ళందరూ ఏర్పాటు చేసినప్పుడే ఈ రోజు మనం ఆ మాట అనగలమండి. బైబిల్లో వ్రాయబడినట్లుగా దేవుడు ఆమెను అతని యొద్దకు తీసుకుని వచ్చారంటాడు. అంటే ఇట్ ఈస్ గాడ్ హూ బ్రాట్ దట్ పర్సన్, మేబీ త్రూ దిస్ పాస్టర్ ఆర్ మేబీ త్రూ దోస్ పేరెంట్స్. వీళ్ళ విషయంలో అక్క మరి యొక్క ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నటువంటి విషయంలో ఎంచేతనంటే ఇప్పుడు ఇంత పాస్టర్ గారు కౌన్సిలింగ్ చేసి అక్కడికి పంపించిన తర్వాత లేకపోతే పేరెంట్స్ కూడా బాధ్యత తీసుకొని ఇవన్నీ చేసి పంపించిన తర్వాత ఈ మధ్య మన రాష్ట్రాలలో ఉభయ రాష్ట్రాలలో కూడా మన తెలుగువారి మధ్యలో నేను చూస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే తీరా అబ్బాయిని చేసుకున్న తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన కొంతకాలానికి ఈ అమ్మాయి మంచిదే, మంచి కౌన్సిలింగ్ ఇచ్చారు, కానీ కొంతకాలానికి ఏదో కారణం చేతండి ఏమంటానండి కానీ నాకు ఇది ఒక్కొక్కసారి అర్థం కదండి. ఇంత భక్తి కలిగినటువంటి వాళ్ళు అటు పేరెంట్స్ కానివ్వండి ఇటు పిల్లలు కానివ్వండి ఎక్కడో చిన్న తేడా పలుకుతుంది. కూతురుని ఒకలాగా అవుతుంది, కోడలు అనేసరికి ఒకలాగా అవుతుంది. ఇంకా అక్కడి నుంచి ఈ అమ్మాయి పట్టుకొని ఏమంటుంది, అదిగో మీ నాయనలు నిడిచిపెట్టి మీ అమ్మని నిడిచిపెట్టి వస్తావా రావా, లేకపోతే నీతో నేను సంసారం చేయను. కొంతమంది ఇంకా ఇంటికి వెళ్ళిపోయి ఆయన బయటకు వచ్చి వేరే కాపురం పెడితేనే నేను వస్తానండి లేకపోతే రానండి అంటారు. ఈ విషయంలో మీ అభిప్రాయం మీరేమంటారు మొదటి చెప్పండి. ఆ తర్వాత డాక్టర్ ఆర్య గారిని కూడా నేను అడుగుతాను. ఆర్య గారి యొక్క అభిప్రాయం ఏంటో అది కూడా మనం చేసుకుందాం. అంటే సాధారణంగా మన ఇండియాలో ఎట్లా అంటే పెళ్ళైతే ఖచ్చితంగా కోడలు కొడుకు అంతా మా దగ్గరే ఉండాలి, మాకు సేవ చేయాలి అని అనుకుంటారు. అదే అట్లా వాళ్ళు ఆలోచించడంలో పెద్ద పొరపాటు ఏం లేదు. కానీ నవడేస్ మనం చూస్తున్నది ఏంటంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అంటే వాళ్ళ ఆలోచన రీతి వీళ్ళ ఆలోచన రీతికి చాలా డిఫరెన్స్ వస్తున్నది. ఇప్పుడు అమ్మాయిలు ఏంటంటే అంత ఈజీగా అత్తమామలకు సేవలు చేయాలనే ఆలోచన వాళ్ళకి లేకపోవచ్చు. కనుక కలిసి ఒక 5-6 నెలలు ఉండిన తర్వాత వాళ్ళు విడిపోయి లేకపోతే ఏదో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చి
మరి ఈ అమ్మాయి నువ్వు సెపరేట్ వచ్చే కాపురం ఉంటేనే నేను నీతో కాపురం చేస్తాను, అనే గొడవ ఇవన్నీ వచ్చేటట్టే. కన్నా పెళ్ళి అయిపోగానే ఆ అబ్బాయిని ఆ కోడల్ని ఇద్దరిని సెపరేట్ చేసేస్తే ఇట్ విల్ బి వెరీ నైస్. వేరేగా ఉండడానికి ఉండాలి, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళ ప్రైవసీ అలా అనగానే వేరే అనగానే వాళ్ళ ప్రైవసీ వాళ్ళ ఉంటది కనుక వాళ్ళు వేరేగా పెట్టడం మంచిది. అవును, ప్రైవసీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు కూడా బరువు బాధ్యత అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే మన ఇండియన్ పేరెంట్స్, ఎస్పెషల్లీ క్రిస్టియన్ పేరెంట్స్ ఏంటంటే దే లవ్ దర్ చిల్డ్రన్ వెరీ మచ్. సో అబ్బాయి పెళ్లి పని చేసినా చేయకున్నా, కోడలు పని చేసినా చేయకున్నా వాళ్ళ బాధ్యత వీళ్ళే తీసుకుని ఎన్నేళ్ళైనా పాపం వీళ్ళకి అప్పులైనా ఏమైనా ఆ ఫుల్ ఫ్యామిలీ బాధ్యత వీళ్ళు తీసుకుంటారు. కనుక ఆ విధంగా కాకుండా వాళ్ళు వేరేగా పెళ్లి అయిపోగానే సెపరేట్ ఉండాలి. తల్లిదండ్రులు మటుకు చూసుకోవాలి. తల్లిదండ్రుల చూసుకునే బాధ్యత మటుకు ఖచ్చితంగా ఇద్దరు అంటే చూసుకోవాలి. తల్లిదండ్రులు అంటే ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులని ఈ అమ్మాయి చూసుకోవాలి కానీ మన అమ్మాయి తల్లిదండ్రులు ఈ అబ్బాయిలు చూసుకోవాల్సిన అవసరం లేదంటారా? అంటే సాధారణంగా అంత వెల్టుడ్ ఫ్యామిలీస్ ఉండవు కదండి. ఈవెన్ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఈ అబ్బాయి చూసుకోవాలని అంత రీచ్ అయితే ఉంటారు కదా. వాట్ ఐ మీన్ టు సే, ఇందులో నేను అడుగుతున్నది ఏంటంటే ఇప్పుడు కోడలు ఈ అమ్మాయి ఇంటికి వచ్చిందండి. సో న్యాచురల్లీ అమ్మాయి గనక అమ్మాయి మమ్మల్ని చూసుకోవాలి, మాకు పరిచర్యలు చేయాలని చెప్పేసి అని అబ్బాయి తల్లిదండ్రులు అనుకుంటారు. మరి అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన తల్లిదండ్రులని చూసుకోకుండా అమ్మాయి వదిలేసి ఇక్కడికి వస్తుంది కనుక మన అమ్మాయి తల్లిదండ్రులు ఎవరు చూస్తారంటే వాళ్ళ అబ్బాయి లేడు అనుకోండి, వాళ్ళ కొడుకు లేడు, అమ్మాయి సాధారణంగా ఎంప్లాయిడ్ అయితే ఈ అమ్మాయి బ్యాలెన్స్ చేస్తుంది. అంటే ఈ అమ్మాయి తల్లిదండ్రులని అబ్బాయి తల్లిదండ్రులు కూడా చూసుకుంటారు. డాక్టర్ ఆర్య గారు మీరేమంటారు? ఇప్పుడు మీకు మీ అబ్బాయిని గురించి మా matrimony.com లో మీరు రిజిస్టర్ చేశారు. ఇప్పుడు మీకు వచ్చే కోడలు మీతో పాటు ఉండాలని కోరుకుంటున్నారా, లేకపోతే మీకు వచ్చే కోడలు ఇప్పుడు రాధక్క చెప్పినట్లుగా వాళ్ళు వేరే సపరేట్ గా పంపించేద్దామని అనుకుంటున్నారా? నా యొక్క అభిప్రాయంలో పెళ్ళైన వెంటనే వారిని వేరు చేయడం అనే దానికంటే, ఎందుకంటే క్రొత్తగా వివాహమైన వారికి కుటుంబంలో ఉండే లోటుపాట్లు పరిపూర్ణంగా అర్థం కావు గనుక అరే వెంటనే బయటకు వెళ్ళి పెట్టేస్తే వాళ్ళు ఏ విధంగా తయారవుతారో భార్య భర్తలు గాను. అందుచేత తల్లిదండ్రులు కోడలి యొక్క హృదయాన్ని గెయిన్ చేసుకుంటూ కన్విన్స్ చేసుకుంటూ నిజంగా గనక ప్రేమ కలిగినటువంటి దైవ భక్తురాలైనటువంటి అత్తే గనక అయితే కోడల్ని కూతురులాగా చూసుకున్నప్పుడు ఆ కోడలు అత్తని తల్లిలాగా చూసుకోగలదు. బయటికి వెళ్ళదు కూడా, బయటికి వెళ్ళదు, బయటికి వెళ్ళమని వాళ్ళ ఆయన్ని బలవంతం చేయదు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద మదర్. ఈ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు ఇరువురు కూడా ఈ అమ్మాయిని డాటర్ ఇన్ లాగా, అంటే డాటర్ గానే చట్ట ప్రకారమైన ఒక కూతురు వచ్చింది అన్నట్టుగా చూసుకోగలిగినప్పుడు బయటికి వెళ్ళదు. మోరోవర్ మీ అభిప్రాయంలో వీళ్ళని మటుకు అమ్మాయి ఇక్కడికి వచ్చినప్పుడు అబ్బాయితో పాటు తల్లిదండ్రులతో పాటు వాళ్ళు అక్కడ ఉండటం మంచిదని అంటారు. మంచిది. ఓకే అండి, వెరీ గుడ్. ఇప్పుడు ఈ రెండు అభిప్రాయాలు కూడా మనం తెలుసుకుని ఉన్నాం. ఒక విధంగా చూస్తే డాక్టర్ ఆర్య గారు చెప్పినట్లుగా ఇంటికి వచ్చినటువంటి కోడలు ఆ ఇంటి వారితో అత్త మామలతో కలిసి ఉండినప్పుడు కొన్ని విషయాలు లోటుపాట్లు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పెద్దవాళ్ళు అనుభవజ్ఞులు కనుక వారు భార్యాభర్తలుగా సంసారం ఎలా చేయాలనేటువంటి విషయాలు ఉన్నాయి కనుక తెలుసుకునే అవకాశం ఉంది. బట్ అట్ ది సేమ్ టైం ఇంత మరి సాంఘిక సంక్షేమ విషయాల్ని చేపట్టినటువంటి జ్ఞానం కలిగినటువంటి డాక్టర్ రాధాక గారు చెప్పినట్లుగా రేపొద్దునన్నట్టుగా ఏదైనా సమస్య వచ్చి నేను వేరైపోతాను అనే మనసులో ఒక గాయం పడకముంది వాళ్ళని మనం వేరేగా ఉంచడం మంచిదని అన్నారు. అఫ్కోర్స్ ఇది మీ ఇష్టం అనుకోండి, కానీ రెండు కూడా మంచివే, నేను కాదనట్లేదు. ఏం చేతనంటే కొంతకాలం తల్లిదండ్రులతో ఉండటం మంచిది, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ ప్రైవసీతో ఉండి వాళ్ళంతటా వాళ్ళు హాయిగా సంతోషంగా జీవిస్తూ బయట ఉన్నంత మాత్రం ఇందాక అక్కన్నారు బయట ఉన్నంత మాత్రం తల్లిదండ్రులు చూడకుండా మానేరు కదా. సో ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అయినటువంటి మనకు చూస్తుంటారు కనుక ఈ ఆరాధన matrimony.com లో క్రైస్తవ బిడ్డలు క్రైస్తవ విలువలతో క్రైస్తవ నైతిక విలువలతో వాళ్ళని పెంపొందించడం జరుగుతుంది కనుక దైవికంగా ఉన్నప్పుడు తప్పకుండా ఒకరి ఏళ్ళలో ఒకరు బయట ఉన్నా ఇంట్లో ఉన్నా చక్కగా ప్రేమగా చూసుకుంటారు కనుక ఖచ్చితంగా ఆరాధన matrimony.com విషయంలో మీరు కూడా సంప్రదింపులు చేసుకునండి, రిజిస్ట్రేషన్ చేసుకునండి, లేక ఫోన్ ద్వారా సంప్రదించండి. మీ అమ్మాయికి లేక మీ అబ్బాయికి ఒక మంచి వ్యక్తిని జీవిత భాగస్వామిగా మీ ఇంట్లోకి తెచ్చుకోవాలనుకుంటారా? జస్ట్ వన్ క్లిక్, మధ్యవర్తులు ఎవరు అక్కర్లేకుండా దేవుడు తీసుకుని వచ్చే ఈ అద్భుతమైనటువంటి ఒక బంధాన్ని మీ ఇంట్లో కలిగి ఉండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ విషయంలో మన ఆరాధన matrimony.com తరపున సునీల్ గారిని నేను మరొకసారి అడుగుతున్నాను, ఇంకా ఏమైనా అప్డేటింగ్స్, ఇంకా ఏమైనా న్యూ వెంచర్స్, ఇక న్యూ విషయాలు ఏమైనా ఇందులో మీరు తయారు చేస్తున్నారు? ఇప్పుడు కొన్నే కాకుండా ఎంతమంది మన యొక్క ఈ matrimony.com లో రిజిస్టర్ అయ్యారు, ఏమేమి జరుగుతున్నాయి, కొన్ని విషయాలు ఆ వివరాలు మీరు తెలియజేస్తారు కదా. ఇప్పటివరకు మనకి
ఆరాధన మ్యాట్రిమోనీ.comలో చాలా మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయండి మెంబర్స్ దగ్గర నుంచి. చాలా మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్స్, ప్లస్ ఎలా వాళ్ళకి కొత్త ఫీచర్స్ కావాలి అందులో అట్లాంటి మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి మనకి. సో ఆరాధన మ్యాట్రిమోనీ.com ఆల్సో హ్యాస్ రిసీవ్డ్ ఇట్ వెల్, the feedback, and because we got the feedback from members, we are introducing new features now in the Aradhana Matrimony.com portal, and some features like simple examples istanu konni features gurinchi, kotta features like caste wise. Chaala mandi manaki caste wise kavali maaku details ani adugutunnaru. So though we are Christians, though we have denomination, but still there are people actually who can connect easily to same caste people, especially when a girl is coming in or when a boy is getting a girl inside a home. సో కాస్ట్ వైజ్ ఉంటే ఇంకా కంఫర్టబుల్ ఉంటారని. అంటే సునీల్ గారు ఒక మాట అండి, ఇప్పుడు క్యాస్ట్ అంటే ఇప్పుడు క్యాస్ట్ ఖచ్చితంగా పెట్టాలంటారా, లేదా ఎనీ ఆప్షన్ ఏమైనా ఉందంటారా? మన ఆరాధన మ్యాట్రిమోనీలో ఏంటంటే కాస్ట్ ఎప్పుడు మ్యాండేటరీ కాదండి, కంపల్సరీ వాళ్ళ ఇష్టం. ఒకవేళ కాస్ట్ వాళ్ళు చాలా స్పెసిఫిక్ గా ఉన్నారంటే అప్పుడు మెన్షన్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదు మెన్షన్ చేయడం. ఓకే, డాక్టర్ ఆర్యల గారు మీరేమంటారు ఈ క్యాస్ట్ విషయంలోని? మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు మీరు మీ అబ్బాయి కొరకు ఒక అమ్మాయిని మీరు కావాలని కోరుకుంటున్నారు. సో ఒకవేళ క్యాస్ట్ అనేటువంటి విషయానికి వస్తే, అఫ్కోర్స్ ఒకవేళ ఎంత క్రైస్తవులు అని చెప్పుకున్నప్పుడు కానీ సరే కొన్నిసార్లు మనం ఆ క్యాస్ట్ అనేటువంటి దాని విషయంలో కూడా ప్రాముఖ్యత కనబడుతుంది. సో అలాంటి విషయంలో మీరు మీ అభిప్రాయం ఏమని తెలియజేస్తున్నారు అదే తండ్రిగా? అనుభవం కలిగినటువంటి తండ్రినిగా నేను అనేకమైనటువంటి కుటుంబాలలో ఇంటర్ కాస్ట్లో పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వారు ప్రారంభ దశలో కొంత సుముఖంగా ఉన్నా, ఏదైనా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా అనేక రంగాలలో వారికి వ్యత్యాసాలు వచ్చినప్పుడు ఒకరిని ఒకరు క్యాస్ట్లు విమర్శించుకోవటం అనేది జరుగుతుంది. బాబా, ఇంకా అక్కడి నుంచి చాలా నరకం అయిపోద్ది అలాంటి పరిస్థితే కనుక వస్తే కనుక. అందుచేత ఈ రెండు క్యాస్ట్ల మధ్య ఉన్నటువంటి వీరి యొక్క బంధము ఇది విశ్వాస బంధమైన వారికి కలిగినటువంటి పిల్లల్ని వారు ఎదిగినప్పుడు వారు ఏ క్యాస్ట్ వారు చేసుకోవాలి అనేది మరొక పెద్ద సమస్య. అలాంటి సమస్యల మధ్య చీలిపోయినటువంటి కాపురాలు కూడా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు వారు ఆధ్యాత్మికమైనటువంటి విలువలను గ్రహించిన వారై సర్దుబాటు చేసుకోగలిగినటువంటి ఆత్మీయమైన శక్తి ఉన్నప్పుడు క్యాస్ట్ తో నిమిత్తం లేకుండా ప్రాబ్లం ఉండదు. ఏ క్యాస్ట్ వారైనా సో మీరు పరలోక రాజ్యానికి ఒక తండ్రికి బిడ్డలు కనుక అంగీకరించి వివాహం చేసుకుంటే ఆశీర్వాదకరం. ఇలాంటి పరిస్థితిని జయించలేని కొంత నార్మల్ క్రిస్టియన్స్ సమస్యలు ఎదుర్కొంటాము అనేటువంటి పరిస్థితులు వారికి ఎదురైనప్పుడు ఎవరి క్యాస్ట్ లో వారు ముందుకు సాగడం కూడా మంచిదే. అలాగనే ఇశ్రాయేలు చరిత్రలో కూడా ఎవరెవరి గోత్రముల నుండి వారు ఆడపిల్లలను చేసుకున్నట్లుగా వారి గోత్రం మరియా యూదా గోత్రంలో నుండే చేసుకుంది యేసోని. గనక ఒక సమస్యలో ఒక గోత్రంలో ఉన్న పురుషులందరూ చనిపోయినప్పుడు వేరొక గోత్రికులైనటువంటి పురుషులు ఈ యవనస్తులైన అమ్మాయిల్ని పెండ్లిండి చేసుకొని ఆ గోత్రాన్ని ఉద్ధరించినట్లుగా బైబిల్. సో డాక్టర్ ఆర్య గారు మీ ఉద్దేశంలో ఒకవేళ సరిగా సమస్య లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండదు అనుకున్న వాళ్ళు అదే క్యాస్ట్ చేసుకుంటే మంచిది. ఒకవేళ దైవికంగా ఉన్నప్పుడు ఇక క్యాస్ట్ తో సంబంధం. అక్క మీరేమంటారు కట్నం విషయంలో? ఏం చేద్దంటే జస్ట్ క్యాస్ట్ విషయం వచ్చింది కనుక అప్పుడు కట్నం గురించి ఉన్న విషయాలు కూడా ఏమైనా అప్డేట్ చేస్తున్నారు బ్రదర్ మీరు? అది లేదు. సో ఇప్పుడు మిమ్మల్ని కట్నం విషయంలో కూడా ఒక మాట అడగాలనుకున్నాను అక్క. ఈ పద్య అంతా కట్నం అని అంటే చట్టరీత్యా నేరం అది కనుక అప్పుడు ఎవరు కూడా కట్నం అని అంటలేదులేండి. కాకపోతే వెరీ సింపుల్ గా పాలిష్డ్ వర్డ్ ఏం వాడుతున్నారంటే పెళ్లి ఖర్చులు ఏమన్నా మీరు చూసుకుంటారా అని గిఫ్ట్ ఇస్తారా అని చెప్పేసి అని. సో ఇప్పుడు దీనికి మీరేమంటారు? ఒక స్త్రీగా అలానే స్త్రీ సంక్షేమ విషయంలో పోరాడేటువంటి వారుగా కట్నం లేక పెళ్లి ఖర్చులు ఇవ్వాలంటారా, లేకపోతే దాని గురించినటువంటి మీ అభిప్రాయం, మీ పర్సనల్ అభిప్రాయం మీరు చెప్పచ్చు ఒక మాటగా? ఇది కట్నం అనేది యాక్చువల్గా మన క్రైస్తవంలో ఎక్కడా లేదు, మన కమ్యూనిటీలో లేదు. కానీ ఇది ఇప్పుడు స్లోగా ఎంటర్ అయింది. ఇప్పుడు మీరు అన్నట్లుగా పెళ్లి ఖర్చులు అని అంటే వర్డ్ మార్చారు కానీ బట్ ఇది ఒక విధంగా చూస్తే ఇది కట్నమే ఇది. సో కట్నం తీసుకోవడం మటుకు ఇది చాలా అంటే అది నా విషయంలో అయితే అది చాలా ఘోరమైంది. అమ్మాయి యొక్క తల్లిదండ్రులు అసలు ఇవ్వకూడదు, కట్నం అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే అది ఇచ్చినప్పుడు ఏమవుతున్నదంటే ఆటోమేటిక్గా
ఆ అబ్బాయిని కొనుక్కున్నాము అనే ఫీలింగ్ వీళ్ళకు ఉంటుంది, అమ్మాయిలకు ఉంటుంది. ఉండదు. ఆ తర్వాత ఏమవుతున్నదంటే ప్రతి దానికి దిల్ బి ఎక్స్పెక్టింగ్ బాయ్స్ సైడ్. ఇంకొకటి ఇవి మన క్రిస్టియన్స్ లో అయితే అమ్మాయిలు కూడా వెల్ క్వాలిఫైడ్ ఉంటారు కనుక ఇద్దరు వాళ్ళ జీతాలతో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో బ్రతకగలరు, కానీ ఈ కట్నం అనేది తీసుకోకూడదు. ఇంకొకటి ప్రభుత్వమే దీన్ని తప్పు అన్నప్పుడు మనం అసలు కూడా ఇంకా దీన్ని ఫాలో కండెమ్ చేయాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇవ్వకూడదు. అది ఈవెన్ పెళ్లి ఖర్చు అంటున్నారు, పెళ్లి ఖర్చు కూడా అందరూ 50% తీసుకొని చేసుకోవాలి పెళ్లి. మీరు ఇవ్వకూడదు అని అంటున్నారు, కానీ కొంతమంది ఆడవాళ్ళు మరి రాజీ పడిపోయి, తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు రాజీ పడిపోయి ఏదో ఇవ్వకపోతే మా అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదు, వయసు దాటిపోతుంది కనుక ఫోన్లేండి ఇచ్చేద్దాం అనేటువంటి రీతి అనుకుంటే దానికేమంటారు ఆర్య గారు మీరు? అయ్యగారు, ఈ విషయంలో బైబిల్ గ్రంథ ప్రకారం చూసినట్లయితే యోబు తన కుమారులతో సమానంగా కుమార్తెలకు ఆస్తి పంచి ఇచ్చను అని వాక్యంలో వ్రాయబడి ఉంది. అలాగనే న్యాయాధిపతుల గ్రంథంలో కూడా అక్స తండ్రి మెట్ట భూములు ఇచ్చినట్లుంది, మాగాణి భూములు ఇచ్చినట్లుంది. తల్లిదండ్రులు ఒక రకమైనటువంటి మధ్యతరగతి నుండి పైన ఉన్నటువంటి వారు, స్థితి కలిగినటువంటి వారు. కుమారునికి ఎంత ఆస్తి అందిస్తున్నారో కుమార్తెకు కూడా అంతే ఆస్తి అందించడంలో తప్పు లేదని. అంటే ఇప్పుడు మీరు అంటున్నటువంటిది కుమార్తెకి ఇచ్చే ఆస్తి విషయంలో అంటున్నారు, కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకు కొరకు పెళ్లి కూతురిని వెతకడానికి పంపించినప్పుడు పెళ్లి కూతురికి ఇచ్చాడు. బంగారు వస్తువులు, వెండి వస్తువులు, వస్త్రాలు ఇవన్నీ కూడా అమ్మాయికి ఇచ్చారు. సో ఇప్పుడు కూడా ప్రస్తుతానికి వాస్తవాన్ని మనం చూస్తుంటే ఆడపిల్లలు దొరకడం కష్టంగా అనిపిస్తోంది. ఆ నిజం చెప్పాలంటే ఎదురు కట్నం ఆడపిల్లలకి ఇచ్చి సంపాదించుకోవాలి వీళ్ళు ఇప్పుడు ఉన్న ఈ రోజుల్లో మనం చూస్తుంటాను. సో ఇప్పుడు కట్నం లేకపోతే కానుక, పెళ్లి ఖర్చులు ఇలాంటివన్నీ అసలు సస్యంలో వద్దంటారు. తల్లిదండ్రులారా, మీరు ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు కదా, ఈ ఆరాధన-matrimony.com అనేటువంటి కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు. సో ఆరాధన-matrimony అనేటువంటిది ఇది కేవలం క్రైస్తవ బిడ్డల కొరకు మేము ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఒక వెబ్సైట్ లేక matrimony.com అనేటువంటి కార్యక్రమం. ఈ విషయంలో ఒకరి యొక్క అభిప్రాయంగా అసలు కట్నం అనేటువంటిది ఇవ్వద్దు తల్లిదండ్రులారా అనేటువంటి రీతిగా చాలా సూటిగా సహోదరి డాక్టర్ రాధా గారు చెప్పి ఉన్నారు. అలాగనే ప్రియులు డాక్టర్ ఆర్య గారు కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే కట్నం అనేటువంటి ప్రసక్తి కాదు, పెళ్లి ఖర్చులనే ప్రసక్తి కూడా కాదు, కానీ బైబిల్ గ్రంథ ఆధారంగా చూసుకుంటే ప్రతి అమ్మాయిని కలిగినటువంటి తల్లిదండ్రులు అయినటువంటి వారు వాళ్ళ అమ్మాయి కొరకు వాళ్ళు ఆస్తిని పంచి ఇచ్చున్నారు. ఐ థింక్ మన యొక్క చట్ట ప్రకారంగా కూడా ఈ ఆస్తి పంపకాల విషయంలో కొడుకులకి ఎంతైతే ఆస్తి ఉందో కూతుర్లు కూడా అంత ఆస్తి మనం పంచి ఇవ్వాల్సినటువంటి చట్టం ఉంది. 83 నుంచి ఆ చట్టం అనేటువంటిది. కనుక ఒకవేళ మన ఆడపిల్లకి మనం ఏదైనా ఆస్తిని ఇవ్వదలుచుకున్నట్లయితే అది మీ ఇష్టం, అంతే తప్ప వాళ్ళు ఒత్తిడి చేసి మాకేదైనా ఇవ్వాలి, మాకేదైనా పంచాలి అనేటువంటిదిగా ఒత్తిడి చేస్తే మాత్రం రాధాక చెప్పినట్లు అలాంటి సంబంధాల విషయంలో జోలికి పోవద్దండి. ఈ ఆరాధన-matrimony.com తరపున అయితే మేము కూడా ప్రోత్సహిస్తున్నటువంటి విషయం ఏంటంటే కట్నం లేక పెళ్లి ఖర్చులు ఇలాంటి ప్రస్తావన లేకుండా క్రైస్తవ బిడ్డలుగా క్రీస్తుని కలిగినటువంటి వారుగా మంచి సంఘ బ్యాక్గ్రౌండ్ తో రక్షణ, మారు మనసు అనే ఆస్తికి మించిన ఇంకొక ఆస్తి అనేటువంటిది లేదు కనుక అలాంటి ఆస్తిగా మనం తీసుకుందాం ఆ యొక్క కుమార్తెని, మన కుటుంబంలోనికి ఒక మంచి కోడల్ని మనం సంపాదించుకుందాం. ఇటువంటి తల్లిదండ్రులందరికీ నేను మనం చేస్తున్నాం, ఒక అమ్మాయిని ఇచ్చేటువంటి వారు కూడా మీరు కట్న కానుకల విషయంలో ఏమాత్రం కూడా కలవరపడద్దు. ఇలాగున్న అమ్మాయి నాకు ఒక ఆస్తిగా, రక్షింపబడిన ఆస్తిగా కావాలని కోరుకున్న వాళ్ళకి ఇద్దాం. ఒకవేళ అది లేదంటారా రండి మన ఆరాధన-matrimony.com లోకి వద్దురు, కానీ ఎక్కడ మీకు దొరుకుతారు ఖచ్చితంగాను. ఏ విధమైనటువంటి కట్నం అక్కర లేదు అని చెప్పేటువంటి వాళ్ళు ఇందులో మనకు కనబడుతూ ఉంటారు. మంచిగా ఒక్క బటన్ నొక్కితే చాలు మీకు కావాల్సినటువంటి వ్యక్తిని మీరు చూసుకోవడానికి కావాల్సిన నూతన విధానాన్ని ఇక్కడ మీకు కనబరుస్తున్నారు. క్యాస్ట్ అనండి, లేకపోతే ఈ యొక్క కట్నం అనండి, క్యాష్ అనండి, ఓకే క్యాష్ వా ఇక్కడ కూడా మాకు ప్రాసలు కలిసి వచ్చేటువంటి అన్ని విషయాలు కనబడుతూ ఉన్నాయి. కనుక ఇలాంటి విషయాల్లో మీ కొరకు మేము అందించేటువంటిది ఆరాధన-matrimony.com. సునీల్ గారు ఇక చివరిగా మనం ఆలోచన చేసినట్లయితే ఏ విషయాలు ఇంకా అప్డేట్ చేస్తున్నట్టు, ఒకటి క్యాష్ వాళ్ళ ఇష్టం, వాళ్ళు కావాలంటే పెట్టవచ్చు. అలానే కట్నం వాళ్ళు ఇచ్చుకున్నటువంటి వాళ్ళు ఇవ్వచ్చు. ఒకవేళ పుచ్చుకునడానికి అనేటువంటి విషయంలో కట్న పేరుతో వాళ్ళు డిమాండ్ చేయకుండా వాళ్ళు ఏదైనా ఇవ్వాలనుకుంటే కనుక ఆడపిల్లలు ఇచ్చుకోవచ్చు. ఇంకేమేమి అప్డేట్ చేస్తున్నారు? డిస్ట్రిక్ట్ వైజ్ క్లాసిఫికేషన్ చేస్తున్నాం ఇప్పుడు ప్రొఫైల్స్. వెరీ గుడ్. ముందు స్టేట్ లెవెల్లో ఉండే, ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చూస్తున్నాం యాక్చువల్లీ. వెరీ గుడ్. అది ఒక కొత్త ఫీచర్ యాడ్ చేస్తున్నాం ఇందులో. ఇంకోటి ఏంటంటే చాలా మంది ప్రొఫైల్స్ చాలా రోజులకి యూజ్ చేయట్లేదు, అంటే మెంబర్షిప్ రిజిస్టర్ చేసుకున్నారు కానీ దాన్ని యూజ్ చేయట్లేదు. సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే చేస్తున్నామంటే యాక్టివిటీ లేనప్పుడు ప్రొఫైల్స్వి
అది ఆటోమేటిక్గా వాళ్ళకి ఈమెయిల్ వెళ్ళిపోతుంది ఇప్పుడు కొత్త ఫీచర్స్. ఓకే. ఏంటంటే ఈ ప్రొఫైల్ మీరు ఇన్ని రోజుల నుంచి వాడట్లేదు, మినిమం 3 months నుంచి యాక్టివిటీ ఏం లేకపోతే అప్పుడు వాళ్ళకి ఈమెయిల్ పంపిస్తున్నాము, రిమైండర్ ఈమెయిల్, ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా మీకు, లేకపోతే ఎందుకు వాడట్లేదని. అప్పుడు వాళ్ళు మనకు రెస్పాన్స్ ఇస్తున్నారు. యాక్చువల్లీ రెస్పాన్స్ ఇవ్వచ్చు, ఏంటంటే డిలీట్ చేయొచ్చు ప్రొఫైల్, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కమ్యూనికేట్ చేయొచ్చు మాకు. సో కరెంట్లీ రిక్వెస్ట్ ఏంటంటే అందరు మెంబర్స్కి, ఒకవేళ వాళ్ళ ప్రొఫైల్స్ యూజ్ చేయకపోతే లేకపోతే పెండ్లిళ్ళు అయిపోతే దయచేసి మాకు ఇన్ఫార్మ్ చేస్తే ఓకే మేము డిలీట్ చేయగలుగుతాం యాక్చువల్లీ ప్రొఫైల్స్ ని. ఓకే. ఎంతమంది యాక్చువల్లీ మన దానిలో ఉన్నటువంటి మన దగ్గర ఉన్న profiles.com లో ఎంతమంది ప్రొఫైల్స్ ఉన్నాయండి మీకు? ఇప్పుడు మన దగ్గర ఉన్న ప్రొఫైల్స్ ఏంటంటే ఈజీలీ 8,000 అబౌవ్ ఉన్నాయండి ప్రొఫైల్స్ ఉన్నాయండి. 8,000 కానీ ఇందాక మీరు అన్నట్టు ఒక సర్టన్ లిమిటేషన్ నెంబర్ ఏదైనా ఉంటేనే బాగుండేది, ఎందుకంటే 8,000 మెంబర్స్ ని ఓపెన్ గా అన్లిమిటెడ్ గా పెట్టుకుంటే అందరికి కాదు, ఉట్టి రిజిస్టర్డ్ మెంబర్స్ కి. రిజిస్టర్డ్ మెంబర్ అయినా 8,000 ఒకేసారి చూడాలంటే కానీ క్వాలిఫికేషన్ వైజ్ యూ హావ్ టు కేటగరైజ్ ఇట్. అదే ఇప్పుడు సునీల్ గారు అన్నట్టు ఏంటంటే ఇప్పుడు ఐ థింక్ జిల్లా వైడ్ గా వచ్చేసరికల్లా అది ఒక కేటగరైజ్ అవుతుంది. ఒకవేళ జిల్లా వైడ్ తో పాటుగా ఇందాక అక్క మాట్లాడుతున్నప్పుడు ఏమన్నారంటే ఏజ్ వైజ్ గా కూడా ఇప్పుడు అంటున్నారు. సో ఏజ్ వైజ్ గా మీరు కేటగరైజ్ చేస్తే ఆ ఏజ్ కి సంబంధించినటువంటి వాళ్ళు అంత మటుకు మాత్రం వాళ్ళు ఓపెన్ చూసుకోవాలనుకుంటే అంటే దే విల్ హ్యావ్ యాక్సెస్ ఫర్ 8,000 పీపుల్. ఇప్పుడు 8,000 మందిని మీరు చూడాలని చూసుకోవచ్చు. కానీ ఇప్పుడు న్యూ ఫీచర్స్ లో తీసుకొస్తున్నటువంటి దానిలో మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జిల్లా వైడ్ గా ఏ జిల్లాకి ఆ జిల్లాలో ఉన్నటువంటి వారి మొట్టమొదటి ఒక ఫేస్ వస్తుంది. ఆ తర్వాత ఏజ్ వైజ్ గా అక్క కూడా చెప్పారు కనుక ఒక న్యూ ఫీచర్ లో పెట్టేటప్పుడు ఇప్పుడు 28 సంవత్సరాల వయసు కలిగినటువంటి వ్యక్తి కావాలనుకున్నప్పుడు ఆ 28 సంవత్సరాల వయసులో కలిగినటువంటి వాళ్ళందరూ ఒక కేటగిరీ చేయొచ్చు మీరు. అప్పుడు మొట్టమొదటి ఏమైనా చూస్తారు. ఒకవేళ ఆ తర్వాత ఇంకా వయసు పెద్దవాళ్ళు లేదా వయసు చిన్నవాళ్ళు ఏమన్నా చూడాలనుకున్నా మిగతా వాళ్ళందరూ ఓపెన్ చేయడానికి అవకాశం. క్వాలిఫికేషన్ వైజ్ ఆల్సో యు హావ్ క్వాలిఫికేషన్ వైజ్ ఆల్సో కేటగరైజ్. ఈ ఫిల్టర్స్ ఆల్రెడీ ఉన్నాయండి యాక్చువల్లీ. ఇప్పుడు ఏజ్ ద్వారా చూసుకోగలుగుతారు వాళ్ళు. వెరీ గుడ్. లాగిన్ అయ్యారు అనుకోండి, లాగిన్ అయిన తర్వాత సర్చ్ పేజ్ అని ఒక పేజ్ ఉంటుంది మనకు, ప్రొఫైల్స్ ని సెర్చ్ చేసుకోవచ్చు వాళ్ళు. సో సర్చ్ లో ఏముంటుందంటే మనకి ఏజ్ వైజ్ వాళ్ళు మెన్షన్ చేసుకోవచ్చు, ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ చూడాలని ప్రొఫైల్స్ అని చూస్తే లిస్ట్ వచ్చేస్తుంది. ప్రొఫెషనల్ వైజ్ వచ్చేస్తుంది, ఎడ్యుకేషన్ వైజ్ వచ్చేస్తుంది మనకి, జిల్లా వైజ్, కంట్రీ, స్టేట్ ఉంది. ఇప్పుడు కొత్త డిస్ట్రిక్ట్ యాడ్ చేస్తున్నాం ఇప్పుడు. సో డిస్ట్రిక్ట్ యాడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ కూడా చూసుకోగలుగుతారు ఇప్పుడు. వెరీ గుడ్. ఇంకా విడో మ్యారేజెస్, డైవర్స్ మ్యారేజ్ ఇవన్నీ కూడా సెపరేట్ కేటగరైజ్ చేస్తే కరెక్ట్ ఇట్ విల్ నాట్ బి ఎ కన్ఫ్యూజన్ ఫర్ ద పీపుల్ హూ హావ్ రిజిస్టర్డ్. సో కేటగరైజ్ చేస్తున్నాం ఇప్పుడు. సో ఇవన్నీ మీరు తీసుకొని నెక్స్ట్ మీరు చేస్తున్నటువంటి నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళడం. వాళ్ళు ఈ సమయంలో ఇంతవరకు మనం ఆరాధన matrimony.com అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం చూస్తూ వచ్చినాం. బహుశా మీరు కూడా ఎంతో మందికి ఫోన్ చేసి ఉంటుంటారు, ఎంతో మందికి చెప్పుంటారు, అరే వాళ్ళు మనకి తెలియజేయట్లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ వీళ్ళు ఎలాగనుకున్నారని చెప్పేసి అని కలవరపడుతున్నారు. ఏవేవో ఇదంతా ఈ విషయాలన్నీ అక్కర్లేదండి మీకు. ఈరోజు జస్ట్ 1 click వితౌట్ ఎనీ మీడియేటర్, మధ్యవర్తి అనేటువంటిది అక్కర్లేకుండా దేవుడే మీ కొరకు, మీ అబ్బాయి కొరకు, మీ అమ్మాయి కొరకు ఏర్పాటు చేసి ఈ అద్భుతమైనటువంటి ఆరాధన matrimony.com లో మీకు కావలసినటువంటి కోడలు, మీకు కావలసినటువంటి అల్లుడిని మీరు వెతుకుతున్నారా? రండి, వెంటనే ఈ రోజే మీరు లాగిన్ అవ్వండి, ఈ రోజే మీరు రిజిస్ట్రేషన్ చేసుకునండి. రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వరకు దాదాపు 8,000కు పైగా ఉండినటువంటి సంబంధ బాంధవ్యాలని దేవుడు మీ ముందు పెడుతున్నాడు కనుక మీకు కావలసిన, మీకు మనసుకు నచ్చిన, మీ ఇంటికి సరైనటువంటి రక్షణ, మారు మనసు అనుభవం కలిగిన ఒక క్రైస్తవ బిడ్డను మీరు సంపాదించుకోవాలి అనుకుంటే మీరు చెప్పులు అరిగిపోయినట్టుగా తిరగనక్కర్లేకుండా, ఎవరెవరికో ఫోన్ చేసి ఫోన్ బిల్లు పెరిగిపోనక్కర్లేకుండా ఈరోజు మీరు వెరీ తేలికగా, సులువుగా మీకు అందుబాటులో మీకు అవకాశాన్ని కల్పించే విధంగా ఉండాలి అంటే మన ఆరాధన matrimony.com అనేటువంటి ఈ యొక్క వెబ్సైట్లోనికి మీరు లాగిన్ అవ్వాల్సిందిగా, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. అందరికీ ఒకవేళ కంప్యూటర్ సంబంధించినటువంటి విషయాలు, నెట్ సంబంధించినటువంటి విషయాలు తెలియలేకపోతే మీరు మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ ఉంది. మీ ఫోటో, మీ యొక్క బయోడేటా ఇవన్నీ కనుక మీరు పంపిస్తే ఆల్రెడీ మా యొక్క కంప్యూటర్ సంబంధించినటువంటి టెక్నీషియన్స్ వారు దాన్ని అంతా కూడా కంప్యూటర్లో పెట్టి, ఒకవేళ మీరు అంత జ్ఞానం లేకపోవచ్చు, కంప్యూటర్ అంత జ్ఞానం, కానీ మిమ్మల్ని కోరుకునేటువంటి వాడు మంచి కంప్యూటర్ జీనియస్ సాఫ్ట్వేర్లు ఒకవేళ మీ కొరకే వెతుకుతున్నారేమో, ఎక్కడెక్కడికో మీరు వెతికి మీరు వెళ్ళలేకపోయి ఉండొచ్చు. వారి ఎండ్లకి వెళ్ళాలంటే వారి విషయాలు అమ్మో మనం వెళ్ళగలమా అనేటువంటి ఇన్ఫీరియారిటీతో ఒకవేళ మనం ఉండి ఉండవచ్చు. కానీ కంప్యూటర్లో మీ ఫోటో ఉండటం వలన, ఈ ఆరాధన matrimony.com అనేటువంటి దానిలో మీ ప్రొఫైల్ ఉండటం వలన దేవుని ఏర్పాటు చొప్పున, మనుషుల యొక్క ప్రమేయం కాదండి, దేవుడు వారిని తీసుకొని వచ్చి దేవుడు వారిని కలుపుతున్నాడు.
ఈ వివాహ బంధం అనేటువంటిది అన్ని విషయములలో ఘనమైనదిగా ఉండాలి కనుక ఆరాధన టీవీ ఛానల్ ఆరాధన matrimony.com అనేటువంటి దాన్ని ఘనమైనదిగా పెట్టి మీ కొరకు బహు సులువుగా అందుబాటులో ఉంచినారు కనుక మమ్మల్ని సంప్రదించండి. మా యొక్క వెబ్సైట్ www.aradhanamatrimony.com. దీనిలో మీరు లాగిన్ అయ్యి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్స్ 7702377707, మరొక నెంబర్ 8008977705. ఈ నెంబర్లు మీరు సంప్రదించండి. ఈ రోజే ఆలస్యం చేయకండి. మీ అమ్మాయిని గురించి మీ అబ్బాయిని గురించి కలవరపడకండి. అయ్యో వయసు దాటిపోతుంది కట్నం తీసుకోండి ఎవరు వస్తారని చెప్పి కలవరపడకండి. ఈ రోజు మన ఆరాధన matrimony.com లో కట్నం లేకుండా ఏ విధమైన ఒత్తిడి లేకుండా దైవ చిత్తానుసారంగా రక్షణ మారు మనసు పొందినటువంటి అమ్మాయిని కోడలుగా అబ్బాయిని అల్లుడుగా సంపాదించుకోవడానికి ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. తద్వారా మీ కుటుంబ జీవితం అద్భుతమైన రీతిగా ఉంటుంది. మీ ఇంటిలో సమాధానం శాంతి కలుగుతుంది. గొడవలు లేకుండా కుటుంబం అంతా ఉమ్మడి కుటుంబంగా లేక ఒకవేళ దూరంగా ఉన్నప్పటికీ ఒకరి ఎడలో ఒకరు ప్రేమ అనురాగాన్ని కలిగిన క్రైస్తవ కుటుంబంగా ఉండాలి అని అంటే ఆరాధన matrimony.com లో మీరు చేరి తీరాలి. మీ బిడ్డల కొరకు ఒక క్లిక్ ద్వారా మధ్యవర్తి ప్రమేయం లేకుండా మీ అంతటి మీరే సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని సొంతం చేసుకోవాలి. అలాగున మీ ఇల్లు మీ కుటుంబం ఒక స్వర్గంగా ఉండాలి అని ఈ సమయంలో మేము చిన్న ప్రార్థన మీ కొరకు మేము ఏకీభవించి చేస్తున్నాం. ఒక తండ్రి అలాగనే ఒక సహోదరి స్త్రీల సంక్షేమం కొరకు పోరాడేటువంటి సహోదరి, ఈ విషయాలన్నీ మనకు వెబ్సైట్ ద్వారా అందించే ప్రియ సహోదరులు సునీల్ గారు, దైవ సేవకునిగా అభిషక్తునిగా నేను మేమందరం ఏకీభవించి మీ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మహోన్నతుడైన మా ప్రభువా మా దేవా, ఈ రోజుని ఆరాధన టీవీ ఛానల్ ద్వారా మాకున్న వివిధమైనటువంటి ఫెసెట్స్ వాటిల్లో ఒకటి అతి ప్రాముఖ్యమైనటువంటిది ఆరాధన matrimony.com అనేటువంటి ఈ కార్యక్రమాన్ని మేము పరిచయం చేస్తున్నాం. చాలా మంది నాయన ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు, ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు, ఏవేవో విషయాలు నమ్మి ఆ తదుపరి ఎంతో కన్నీరు పెట్టినటువంటి వారు ఉన్నారు. ఎంతో మందితో చెప్పుకొని ఇంకనూ వారికి జరగనందు చేత వివాహం జరగనందు చేత వారి కుమార్తెను గురించి వారి కుమారుని గురించి వేదనతో దుఃఖముతో భారముతో ఉండినటువంటి వారు ఉన్నారు. తెలియక ఏవేవో విషయాలను బట్టి వారు నమ్మేసి వారి యొక్క కుటుంబంలో భయంకరమైన కన్నీరు వేదన విభజన ఇలాంటి సమస్యలతో నలిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ వాటన్నిటిని మనసులో పెట్టుకొని మీరే ఏర్పాటు చేసినటువంటి ఈ వివాహ బంధముగా ఆరాధన టీవీ ఛానల్లో నీ వర్తమానములను అందించటం మాత్రమే కాకుండా ఇలాంటి వివాహ బంధము ద్వారా నీ యొక్క కృప చేత నీ యొక్క ప్రణాళిక చేత మీ యొక్క ప్రభావము చేత ఎవరికి సరైనటువంటి జీవిత భాగస్వామి సాటి అయిన సహకారి అనే విషయాల్ని తెలియచెప్పడానికి గాను మీరిచ్చిన టెక్నాలజీని మీడియాని వాడుకుంటూ ఆరాధన matrimony.com అనేటువంటిది మేము పరిచయం చేస్తున్నాం. ఇది నాన్న అనేక మంది కార్యక్రమాన్ని చూచినటువంటి వారు వారి యొక్క కుమారుని కొరకు ఒక బంధాన్ని వెతుకుతూ ఉన్నారు. వారి యొక్క కుమార్తె కొరకు ఒక అద్భుతమైన కుమారుని సంపాదించుకోవాలని అల్లుడుగా వారి ఇంటికి తెచ్చుకోవాలని వారు ఆశపడుతున్నారు. వారి యొక్క కుమార్తెని ఒక ఇంటికి కోడలుగా పంపించాలని లేక ఒక అమ్మాయిని వారి ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలని వారు ఆశపడుతున్నారు. ఇలాంటి విషయాలలో ఒక అద్భుతమైన క్రైస్తవ కుటుంబముగా అద్భుతమైనటువంటి సమాజముగా అద్భుతమైనటువంటి సహవాసంలో నుంచి సంఘములో నుంచి నీ చేత ఏర్పరచబడినటువంటి ఈ బంధములో వీరు ఏకమవడానికి వీరు ఒక కుటుంబముగా ఏర్పరచబడడానికి సంతోషాన్ని స్వర్గాన్ని సుఖాన్ని వారు అనుభవించడానికి వీలు కలిగినట్లుగా ఈ కుటుంబాన్ని నేను దీవిస్తూ ఉన్నా. ఈ ఆరాధన matrimony.com అనేటువంటి దాని ద్వారా ఈ కుటుంబంలో ఒక మేలు నేను విడుదల చేస్తున్నా, ఒక అద్భుతమైన కార్యాన్ని విడుదల చేస్తున్నా. ఎనఫ్ ఈజ్ ఎనఫ్ డాడీ. ఇంతవరకు ఫోన్ చేసి ప్రయత్నాలు చేస్తూ వచ్చారు, ఇంతవరకు ఎక్కడెక్కడో తిరిగి ఎవరెవరినో వారు వెతుకుతూ వచ్చినారు, ఎవరెవరినో వారు అడుగుతూ వచ్చినారు. కానీ ఈ దినం నుంచి అయినా ఈ ఆరాధన matrimony.com అనేటువంటి కార్యక్రమం ద్వారా వారి యొక్క కుమారుని కొరకు వారి యొక్క కుమార్తె కొరకు నీ చిత్తానుసారమైనటువంటి వ్యక్తిని వీరు సంపాదించుకుంటున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ వీరిని ఆశీర్వదిస్తూ ఇదే సమయంలో ఆరాధన టీవీ ఛానల్ యజమానులు పాల్ దేవప్రియం గారు అలానే సహోదరి ఉషా దేవప్రియం గారు నేను వారికి నీవు అనుగ్రహించి నీ ఆలోచన చొప్పున ఆరాధన matrimony.com అనేటువంటి ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని వెబ్సైట్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా వారు ఇలా పరిచయం చేసినందుకు వారిపై నీ దీవెనలు ప్రకటిస్తూ ఎవరెవరైతే ఈ విషయంలో బాధ్యత కలిగి పనిచేస్తున్నారో టెక్నీషియన్స్ అందరిని బట్టి మరి ముఖ్యంగా మా ప్రియులు సునీల్ గారిని బట్టి నీ స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదం ప్రతి కుటుంబమునకును ప్రతి వారు వెతుకుచున్న ప్రకారంగా వారి యొక్క కుటుంబాలకే గాని వారి యొక్క కుమార్తెలకే గాని సరైన జీవిత భాగస్వామి సరైన సాటి అయిన సహకారి వారి కలుగునట్లు ఈ ఆరాధన matrimony.com ద్వారా సదా మీకు తోడైండి మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్.
స్నేహితులారా, ఇంతవరకు aradhanamatrimony.com అని ఈ ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మీరు చూసినారు. నేను మరొకసారి పరిచయం చేస్తున్నాను. ఈ విషయంలో నమ్మదగినది, సెక్యూరిటీ కలిగినటువంటిది, మీ కుమార్తెల విషయంలోనే కానీ కుమారుల విషయంలోనే కానీ ఎవరికి ఇతరులకు ఊరికే తెలియజేయమనకుండా, ఎవరు ఏ విధమైనటువంటి ఏడిపింపులుగా టీజ్ చేసినటువంటి విధంగా అసభ్యకరమైనటువంటి ఎస్ఎంఎస్లు కానీ, అసభ్యకరమైన సంబంధ బాధ్యతలు, లైవ్ రిలేషన్స్ కానీ లేక లివ్ రిలేషన్స్ కానీ ఇలాంటివి ఏవేవో పెట్టుకొని వేరొక విధంగా ఉండి కన్నీరు పర్యంతం వచ్చేటువంటి దానికి బదులుగా ఈ రోజే ఇప్పుడే మరికొద్ది క్షణాల్లోనే మీరు వెంటనే మీ నెట్ కలిగితే నెట్ ఆన్ చేసుకోండి, లేదంటే ఫోన్ చేసి aradhanamatrimony.com లో సభ్యులుగా చేరండి. అద్భుతమైన, సుఖవంతమైన, శాంతియుతమైన, సమాధానకరమైన కుటుంబ జీవితాన్ని aradhanamatrimony.com ద్వారా మీరు సంపాదించుకోనండి. మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ సహోదరుడు ఈ సత్య సువార్తరాజు. మధ్యవర్తులు లేకుండా మీ కుటుంబానికి తగ్గ, మీకు పరిపూర్ణంగా నచ్చే, మీరు కోరుకునే సంబంధం కుదుర్చుకోవడం ఇప్పుడు ఆరాధన మ్యాట్రిమోనీ ద్వారా ఎంతో ఈజీ. 7702-37707 నంబర్లో ఆరాధన మ్యాట్రిమోనీకి ఫోన్ చేయండి. దీంతో మీ ఇంట్లో పెళ్లి పనులు మొదలైనట్టే.